గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. మనం పర్యావరణం, దాని అభివృద్ధి, సమస్యలు, ఈ చాప్టర్కి సంబంధించి ఈ సబ్జెక్ట్ సంబంధించి చర్చలు ఉన్నాం గ్రూప్ 1కి సంబంధించి. సో దీంట్లో ఆల్రెడీ సిలబస్ కోసం వివరణ నేను ముందు వీడియోలో మీకు ఇవ్వడం జరిగింది, ఎటువంటి ప్రశ్నలు వస్తాయి ఏంటి అనేది. సో మనకి ఈ 5 చాప్టర్ల కోసం మొత్తం పూర్తి అవగాహన కల్పించుకుంటే 50 మార్కులు, గరిష్టంగా 50 మార్కులు. ఇది పర్యావరణం కాబట్టి కొంత సైన్స్ ఓరియంటేషన్ ఉంటుంది కాబట్టి వాడు అడిగిన ప్రశ్నకు మనం నింపాదిగా నీట్గా సమాధానం ఇవ్వగలుగుతాం కాబట్టి గరిష్టంగా ఒక 35 నుంచి 36, 37, 40 వరకు కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో చాప్టర్ 1లో మనకు మౌలికాంశాలు అలాంటివన్నీ ఉంటాయండి. సో చాప్టర్ 1 మంచిదే. ఈ చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 మనం మెల్లమెల్లగా చెప్పుకుందాం. చాప్టర్ 5కి సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. దీన్ని కంప్లీట్ చేశాక ఒక్కొక్కటి, అంటే యాక్చువల్ దానికి దీనికి సంబంధం అంటూ అంతరనుసంధానం అంటూ ఉంటుంది, అంతరనుసంధానం లేకుండా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎన్విరాన్మెంట్లో ఒక్కొక్క చాప్టర్ వేరు అంటే ఫస్ట్ చాప్టర్ మౌలిక అంశాల భావన, 2వ చాప్టర్ సహజ వనరులు, 3వ చాప్టర్ జీవ వైవిధ్యత, 4వ చాప్టర్ కాలుష్యం, 5వ చాప్టర్ ఏంటి ప్రపంచ పర్యావరణ సమస్యలు. సో అంతరనుసంధానం ఉంటుంది, అనుసంధానం ఉన్నట్టు చెప్పుకోవచ్చు, లేనట్టు కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎటువంటి దీంట్లో మనం అంటే ఎటువంటి మనం వేరే విషయాల ప్రస్తావన కూడా వెళ్ళాల్సిన పని లేదు. అలా నేను వీలున్నంత త్వరలో చాప్టర్ 5ని కంప్లీట్ చేయబోతున్నాను మొదట. ఓకేనండి. చాప్టర్ 5 హెడ్డింగ్ ఏంటి? గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఫోకస్ ఏంటి? క్లైమేట్ చేంజ్, శీతోష్ణ స్థితి మార్పు, గ్లోబల్ వార్మింగ్, భూతాపం అండ్ ఇట్స్ ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావం, సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి. అంటే ఫోకస్డ్ ఏరియాస్ టచ్ చేసుకోవాలి, దాంతోపాటు హెడ్డింగ్ని కూడా టచ్ చేయాలి. హెడ్డింగ్ ఏమనుంది? గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ప్రపంచ పర్యావరణ సమస్యలు. ఓకే. సో ప్రపంచ పర్యావరణ సమస్యల్లో ఈరోజు మనం ఒక ప్రపంచ పర్యావరణ సమస్య కోసం దాని యొక్క మొత్తం అన్ని రకాల అంశాల కోసం మనం కవర్ చేస్తామండి. అదే ఓజోన్ క్షీణత. ఓజోన్ క్షీణత. ఓకే. సో ప్రశ్న ఏమని రావచ్చు? రీసెంట్ కాలంలో కూడా ఇప్పటికి కూడా తరచుగా మనకు వినబడుతున్న పదం ఏంటంటే ఓజోన్ క్షీణత మీద చేసిన చట్టం అనేది ప్రపంచ పర్యావరణ చట్టాల్లో అత్యంత విజయవంతమైంది, లేదా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో లేదా తన అనుబంధ సంస్థలు ఏదైతే కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించాయో వాటిలో అత్యంత విజయవంతమైన కార్యాచరణ ప్రణాళికగా ఓజోన్ క్షీణతని నియంత్రించే మాంట్రియాల్ ప్రోటోకాల్ నిలిచింది. సో పర్యావరణాన్ని మనం కోల్పోతున్నప్పుడు తన వెనుకటి కాలానికి మనం వెళ్ళొచ్చా, తనని పునర్నిర్మించవచ్చా అనే అంశం మన ప్రపంచం మొత్తాన్ని ఏకతాటిగా తీసుకొచ్చి ఓజోన్ని తిరిగి తన యథాతథ స్థితికి తీసుకెళ్ళొచ్చు అని కొంత నిరూపితమయ్యింది. అందుకే నేను గెస్ చేస్తున్న ముఖ్యమైన ప్రపంచ పర్యావరణ సమస్యల్లో ఒక ప్రశ్న దీని మీద రావచ్చు, ఓజోన్ క్షీణత. సో మనకి ప్రశ్న ఇక్కడ 10 మార్కర్స్ది. ఇదే అంశం మనకు అక్కడ సోషల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ, సోషల్ ఇష్యూస్ కానీ, ఓకే, సోషో ఎకనామికల్ ఇష్యూస్ కానీ, జనరల్ ఎస్సేలు ఉంటే అక్కడ రావచ్చు 50 మార్కులకి. లేదా వేరే సిలబస్లో ఇంకెక్కడైనా జియోగ్రఫీలోనో ఎస్ఎన్టీలోనో ఎక్కడైనా రావచ్చు. కాబట్టి దీన్ని స్పష్టంగా మనం నేర్చుకునేటప్పుడే స్పష్టంగా నేర్చుకోవాలి. మీరు తెలుగులో ప్రిపేర్ అవుతున్నందున మీరు చూడాల్సిన ముఖ్యమైన బుక్ ఏంటంటే పర్యావరణం మరియు అభివృద్ధి అని తెలుగు అకాడమీ వాళ్ళ బుక్ అండి. ఇంతకుముందు పింక్ కలర్లో ఉండేది, మరి ఇప్పుడు ఏ కలర్లో ఉందో నాకు తెలియదు. అది మీరు కొనుక్కుంటే చాలు ఈ 50 మార్కుల చాప్టర్ కోసం. అది కొనుక్కుంటూ వర్తమాన అంశాలని బాగా గమనించండి. నేను మాత్రం మీకు కంప్లీట్ 5 చాప్టర్లకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, వీలుంటే నోట్స్ రూపంలో రాయడానికి ప్రయత్నించండి. అంటే మనకు వీడియో కాబట్టి ఒక పాయింట్ మొత్తం వీడియో వినండి ఒకసారి. ఆ తర్వాత అది ఇమీడియట్గా ఏం గుర్తుండదు.
నేనంటే కొన్ని సంవత్సరాలు చెప్పడమో లేకపోతే చదవడమో ఒక 10 బుక్కుల నుంచి అనుబంధ పాయింట్లని సేకరించడమో ఒక 10 వెబ్సైట్స్ చూడటమో తద్వారా కొంత విషయం బ్రెయిన్లో గుర్తుంటుంది. అభ్యర్థిగా స్టూడెంట్గా మీరు 10 సబ్జెక్టులు చదవాలి. నేనంటే ఒకటే సబ్జెక్టు లేదా 2 సబ్జెక్టులు, మీరు 10 సబ్జెక్టులు చదవాలి. కాబట్టి గుర్తుండాలంటే కంపల్సరీగా మనం ఏం చేయాలి? రాసుకోవాలి. సార్ మరి ఇది మనం యాప్లో చూస్తున్న వీడియో, యూట్యూబ్లో చూస్తున్న వీడియో ఎట్లా రాసుకోవడం? ఈజీ అండి, మొత్తం రాయాల్సిన పని లేదు. మనం ఇప్పుడు ఓజోన్ క్షీణత మీద ఒక 40 నిమిషాలు చర్చిస్తే దాంట్లో మీరు రాయాల్సిన పాయింట్స్ ఒక 10-15 ఉంటాయి. అది ఒక 10 నిమిషాలు. ఎక్కడ పాయింట్ ఇంపార్టెంట్ అనిపిస్తుందో అక్కడ పాస్ కొట్టి ఆ పాయింట్ రాసుకోండి, తప్పులేదు. రాయకపోతే ఏ విషయాన్ని మీరు చదివినా అది మీరు పుస్తకం మీదనో లేదా పేపర్ మీదనో పెట్టకపోతే ఆ విషయం అనేది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఓకే, అది మీరు అందుకే ఎవరైతే ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళి ఫెయిల్ అవుతారో లేదా మెయిన్స్ సరిగ్గా సక్సెస్ కాలేకపోతారో వాళ్ళని మీరు కనుక్కోండి, వాళ్ళు రాయరు. ఆ రాయడం అనేది మనం అలవర్చుకోవాలి. సరే, అది వదిలేయండి. ఓజోన్ క్షీణత కోసం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందు ఓజోన్ పొర అంటే తెలుసుకోవాలి. బేస్, ఇది మౌలిక అంశం. ఓకేనా? ఓజోన్ పొర పర్యావరణాన్ని ఎలా కాపాడుతుందో అని తెలుసుకోవాలి. ఓజోన్ పొర క్షీణించడానికి కారణం ఏంటి? ఓకే, క్షీణత లేదా ఓజోన్కి చిల్లు అని అంటున్నాం. రెండిటికి తేడా ఏంటి? అసలు తేడా ఉందా? ఉంటే ఏంటి తెలుసుకోవాలి. తెలుసుకున్నాక ఇది జరగడానికి గల కారణాలేంటి? కారణాలు, ఇది ఇంపార్టెంట్. కారణాలేంటి? కారణాలు వివిధ కారణాలు ఉంటాయి. ఓకే, ఒకవేళ ఇది ఇంకా కొనసాగబడితే తద్వారా కలగబోయే నష్టాలు లేదా సంక్షోభాలు ఏంటి? ఇది ఇంపార్టెంట్. ఈ నష్టాలు జరగకుండా దీన్ని సంరక్షించటానికి, ఓజోన్ పొరను సంరక్షించటానికి, ఓజోన్ క్షీణతను నియంత్రించటానికి, ఓజోన్ రంధ్రాన్ని పూడ్చటానికి లేదా తనంతట తాను స్వయం పూడ్చుకోవటానికి ప్రపంచం అనే సమాజం చేయాల్సిన చర్యలు ఏమిటి? దాంట్లో ముఖ్యమైనది ఏంటి? మాంట్రియాల్ ప్రోటోకాల్. దీని మీద ప్రశ్న అడగచ్చు, ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన రీసెంట్ అప్డేట్ ఏంటి? రీసెంట్ అంటే 2016కి సంబంధించిన ఒక అమెండ్మెంట్ ఉంది. దాన్ని కిగాలి సవరణ అని అంటాం. ఏమంటున్నామండి? కిగాలి సవరణ. ఇట్లా చదువుకుంటూ వెళ్ళాలి. ప్రశ్న వీటిలోకి వెళ్ళొస్తుంది. వీటిని అడిగినప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒకటి నిర్వచనంగా అడుగుతాడు. నిర్వచనం అంటే సరైన పదాలు వాడాలి. నిర్వచనం అంటే స్పష్టత ఉండాలి. 2 మార్కుల కన్నా ఎక్కువ ఉండదు, దానికి 1 మార్క్ కన్నా ఎక్కువ ఉండదు. దీంతో పాటు వీటిలో ఏదో ఒకటి అడుగుతాడు. సో వీటన్నిటి మీద ఫోకస్ పెట్టాలి మనం. అప్పుడే అది 10 మార్కులు అడిగితే 10 మార్కులని మనం 10 మార్కులకి సమాధానం రాస్తూ 6 7 మీరు మంచిగా రాస్తే 8 మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వరస్ట్ కేస్ చెప్పిందంతా గుర్తుంచుకొని రాస్తే 5 మార్కులైనా కనీసం రావచ్చు. మీరు అద్భుతమైన పదాలు వాడి ఉన్నట్టుగా ఒక క్రమ పద్ధతిలో రాస్తే గరిష్టంగా 8 మార్కులు వచ్చే అవకాశం కూడా ఉంది ఇలాంటి ప్రశ్నలకు. ఓకేనా? ఓజోన్ అనేది ఆక్సిజన్ పరమాణువు యొక్క త్రిమితీయ రూపం. అంటే 3 పరమాణువుల కలయిక, O3 అని అంటాం. ఓకేనా? ఇది మనకు వాతావరణంలో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ముఖ్యంగా 2 పొరల్లో ఉంటుంది. అత్యంత దిగువన ఉన్న ట్రోపో ఆవరణంలో ఉంది, అత్యంత మధ్యలో ట్రోపో ఆవరణం పైన ఉన్న స్ట్రాటో ఆవరణం. ట్రోపో అనే పదానికి స్ట్రాటో అంటే మనకు సమతాప అని అర్థం, ట్రోపో అంటే అలజడి అని అర్థం. మీకు అర్థమైంది? మార్పు. సో స్ట్రాటోస్పియర్లో ఓజోన్ ఉంది, ట్రోపోస్పియర్లో ఓజోన్ ఉంది. సమస్య అంతా ఎక్కడొస్తుంది మనకు? స్ట్రాటోస్పియర్ ఓజోన్లో వస్తుంది. మీకు అర్థమైందా?
అన్నీ మాట్లాడదాం. ఓకే, మనం ఓజోన్ పొర అని మాట్లాడుతున్నప్పుడు ట్రోపోస్పియర్కి సంబంధం లేదు. ఏ స్పియర్కి? స్ట్రాటో, సమతాప ఆవరణానికి సంబంధం ఉంటుంది. కాబట్టి మీరు రేపు ప్రశ్నకు సమాధానంగా వచ్చేటప్పుడు ట్రోపో అనేది రాయాల్సిన పని లేదు. ఇంకో విషయం ఏంటి అంటే, ఈ ట్రోపో ఆవరణం అని అంటున్నాం కదా, ఈ ట్రోపో ఆవరణంలో ఓజోన్ మన ఉనికికి డేంజర్. స్ట్రాటో ఆవరణం అంటున్నాం కదా, ట్రోపో ఆవరణం పైన ఉంటుంది. చెప్తా ఎక్కడ ఉంది ఏంటనేది. అక్కడ ఓజోన్ అనేది మన ఉనికికి సేఫ్ గార్డ్, అది ప్రొటెక్షన్, అది సేఫ్ గార్డ్. ట్రోపో ఆవరణంలో O2 మనకి చాలా మంచిది. స్ట్రాటో ఆవరణంలో O2 మనకి చాలా ప్రతికూల ప్రభావాలను ఇస్తుంది. O2 ఆక్సిజన్, O3 ఓజోన్, O ఆక్సిజన్ యొక్క పరమాణువు. అర్థమవుతుందా? ఇవి అణువుల రూపాలు. ఇవి ఆక్సిజన్ అణువు అంటాం, ఓజోన్ అణువు అంటాం. O అనేది సింగిల్గా ఉంటే ఏంటి? పరమాణువు. ఏదైతే సింగిల్గా ఉంటుందో దానికి క్రియాశీలకత్వం ఎక్కువగా ఉంటుంది, అంటే చర్యలు పొందడానికి సిద్ధంగా ఉంటుంది సింగిల్గా ఉన్న పరమాణువు ఏదైనా. ఓకేనా? ఓకే, రకరకాలుగా చెప్తుంటాం మనం. దాంట్లో మహావిస్ఫోటన సిద్ధాంతం, భూమి ఆవరణం, భూమిలో వాతావరణం ఆవరణం, ఇట్లా భూమి చుట్టూ వాతావరణం, ఇట్లా వాతావరణం ఏర్పడిన తొలినాళ్ళలో, అంటే తొలినాళ్ళలో సూర్యరశ్మి ఏదైతే ఉందో ఆ సూర్యరశ్మిలో కొంత భాగం, ముఖ్యంగా అల్ట్రావైలెట్టే, అతినీల లోహిత కిరణాలే, సూర్యరశ్మిలో ఏదైతే కొంత భాగం ఉందో అది ఈ అగ్నిపర్వత ప్రక్రియ ద్వారా ఏర్పడిన తొలి వాతావరణం. అంటే భూమిలో అక్కడక్కడ, భూమి పై పొర ఏదైతే ఉందో అక్కడక్కడ రంధ్రాలు ఏర్పడి భూమి లోపల ఉన్న పదార్థాలు బయటకు వచ్చాయి. ఘన పదార్థాలు ఉన్నాయి, నీటి ఆవిరి ఉంది, మనకి మాగ్మా లావాలు ఉన్నాయి, అలాగే కొన్ని వాయువులు ఉన్నాయి, సల్ఫర్ ఆక్సైడ్స్, కార్బన్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ లాంటివి. ఆ సల్ఫరు, కార్బను, నైట్రోజన్ ఆక్సైడ్స్లు ఏవైతే ఉన్నాయో ఈ ఆక్సైడ్లు ఈ సూర్యరశ్మితో చర్యనుంది. వాటి నుంచి ఓజోన్, అదే ఆక్సిజన్ అనేది వేరుపడి ఓజోన్గా ఏర్పడింది అని అంటారు. అంటే వాతావరణంలో ఓజోన్ ఆదిమ వాయువుగా ఏర్పడలేదు. ఓకే, ఆదిమ వాయువులుగా మొదట ఏర్పడింది హైడ్రోజన్, హీలియం, సూర్యుడి నుంచి వచ్చినవి కాబట్టి. ఆ తర్వాత సూర్యుడు వాయురాశి కదండి, సూర్యుడి నుంచి వచ్చిన భూమి యొక్క తొలి రూపం ఏదైతే నెబ్యులా అంటామో ఆ నెబ్యులాను దాటి ప్రస్తుతం ఉన్న భూరూపానికి వచ్చేటప్పటికీ ఏమైంది? సూర్యుడి నుంచి దూరం పెరగడం, ఉష్ణోగ్రతలు భూమి మీద తగ్గటం, సూర్యుడి నుంచి దూరం పెరగటం, మనకు వాయురాశి కాస్త ఘనీభవనం చెందడం జరిగింది. ఇట్లా ఘనీభవనం చెందినప్పుడు ఆ భూమి మీద ఉపరితలంగా ఉన్న పెంకు మాదిరి భాగమే ఘనరూపంలో ఉండి లోపల ఉన్న భాగం ఎక్కువగా ద్రవ రూపంలో ఉండేది. ఆ లోపలున్న ద్రవ భాగం అనేది విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉండడం ద్వారా ఈ కోడిగుడ్డుకు పెంకు ఉండేటట్టు ఆ పెంకు భాగం ఏమైంది, అక్కడక్కడ చిల్లులు ఏర్పడి దాని నుంచి ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు రావడం జరిగింది. అట్లా వచ్చిన వాయు పదార్థాలలో ముఖ్యమైన ఆక్సైడ్స్, నైట్రోజన్, సల్ఫర్, కార్బన్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సూర్యరశ్మి దాంట్లో అతినీల లోహిత భాగంతో చర్యనుంది, మనకి ఓజోన్ అనే పొర ఏర్పడింది. సో పొర ఏర్పాటు ప్రక్రియ మనకు అడగడు, సమస్య కాదు కాబట్టి. అయినప్పటికీ మీకోసం చెప్పడం జరిగింది. మీకు అర్థమైందా? వాతావరణం ఏర్పడిన తొలినాళ్లలో ఓకే, ఈ అగ్నిపర్వత విస్ఫోట ప్రక్రియలు విపరీతంగా జరగడం ద్వారా వాటి ద్వారా బయటికి వచ్చి వాతావరణంలో కలిసిన నైట్రోజన్, సల్ఫర్ లేదా కార్బన్ ఆక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడ్ రాలేదు, కార్బన్ డయాక్సైడ్, ఈ ఆక్సైడ్స్ తోటి సూర్యరశ్మి అందున అతినీల లోహిత కిరణాలు చర్యనుంది.
ఆక్సిజన్ పరమాణువులను వేరు చేసి ఆ తర్వాత వాటిని సంకలనం చేసి ఓజోన్గా ఏర్పాటు చేసింది. ఆ విధంగా ఓజోన్ పొర ఏర్పడింది అని చెప్పాలి. అర్థమైందండి? మరి ఓజోన్ పొర ఎక్కడుంది? దీని లొకేషన్ ఏంటి? వాతావరణం. మరి వాతావరణం అంటే భూమి యొక్క పటలం నుంచి ఇంచుమించు 1000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది కొంతమంది శాస్త్రవేత్తలు ఇంచుమించు 10,000 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుందని చెప్తున్నారు. మరి ఎక్కడుంది? భూపటలంలో అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు, తక్కువ ఎత్తులోనే ఉంది ఇది. వాతావరణంలో ఈ వాయువుల యొక్క భౌతిక రసాయనిక లక్షణాలని బట్టి వాతావరణంలో ఈ ఉష్ణోగ్రత ప్రవర్తించే తీరును బట్టి కొన్ని పొరలుగా విభజించడం జరిగింది. దాంట్లో భూపటలం నుంచి ఎత్తుకెళ్లే కొలది మొదటి పొరను మనం ఏమంటున్నాం? ట్రోపో. రెండో పొరను ఏమంటున్నాం మనం? స్ట్రాటో అని అంటున్నాం. సో ఇదంతా కూడా రాయాల్సిన పని లేదు, మీకు అర్థం అవ్వటానికి చెప్తున్నా అంతే. ట్రోపో ఆవరణం సగటున భూమి ఉపరితలం నుంచి 13 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంది. 13 కిలోమీటర్స్ ఎత్తు వరకు ఉంది. మీకు అర్థమైందా? ఈ 13 కిలోమీటర్స్ నుంచి ఒక 30 కిలోమీటర్ల వరకు లేదా భూపటలం నుంచి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు మనకు స్ట్రాటో ఆవరణం ఉంటుంది. అర్థమైందా? 13 నుంచి ఎంత? ఒక 35 లేదా భూమి యొక్క ఉపరితలం నుంచి ఎంతవరకు? 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది స్ట్రాటో ఆవరణం. ఇది స్ట్రాటో ఆవరణం అనుకుంటే, స్ట్రాటో ఆవరణం యొక్క దిగువ పొరల్లో వాతావరణ అలజడులు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రాటో ఆవరణం దిగువ పొర నుంచి కొంచెం పైకి వెళ్ళే కొలది ఈ చేపల వాసన లాంటి ఈ వాయువు మనకు కనబడుతుంది. అది ఇంచుమించు మనకి 15 కిలోమీటర్ల వద్ద ప్రారంభమై 45 కిలోమీటర్ల వరకు కొనసాగుతుంది అంత మందంతో. దీంట్లో ముఖ్యంగా 25 కిలోమీటర్ల నుంచి 35 కిలోమీటర్ల వరకు అత్యంత సాంద్రతగా ఉంటుంది. స్ట్రాటోవరణం మొత్తం మీద చూసుకుంటే దిగువ భాగంలో, ఎగువ భాగంలో అంటే ట్రోపోపాస్ వద్ద, స్ట్రాటోపాస్ వద్ద ఇది ఉండదు. మధ్య భాగంలో ఉంటుంది. 15 to 45 మధ్యలో ఉంటుంది. 15 to 45 మధ్యలో కూడా ఎక్కువగా 25 నుంచి 35 కిలోమీటర్ల మధ్యలో అత్యంత మందంగా, అత్యంత సాంద్రతగా ఉంటుంది. 25 to 35 కిలోమీటర్స్ మధ్యలో. అర్థమవుతుందా? ఈ పొర ఏది? ఓజోన్ పొర సూర్యరశ్మిలోని శక్తిని తీసుకుంటుంది. దాంట్లో ముఖ్యమైన శక్తి అల్ట్రావైలెట్, అతినీల లోహిత అని అంటాం. అతినీల లోహితలో 3 భాగాలు ఉంటాయి, ఏ, బి, సి. ఈ ఏ అనే భాగం భూమికి చేరిపోతుంది, దాన్ని దాటి కూడా. ఈ బీసీ అనే భాగాల్లో ఎక్కువ భాగం అంటే 90 నుంచి 95% ఇది జల్లెడ పడుతుంది. ఇది O3 గ్రహిస్తుంది. అర్థమైందండి? నేను చెప్తా, అది కూడా మీకు చెప్తాను. UVBని ఇది ఏం చేస్తుంది? O3 అనేది గ్రహించుకుంటుంది. గ్రహించుకున్నప్పుడు ఈ O3 కాస్త మనకు O2 గాను O గాను మారుతుంది. O2 గాను O గాను మారుతుంది. మీకు అర్థమవుతుందా? మళ్ళీ UVC ప్రభావంతో ఈ O2 O కలిసి O3గా ఫామ్ అవుతాయి. అంటే O3 O2 గాను O గాను. ఒకటే O3 కాదు, కొన్ని లక్షల O3లు ఉంటాయి, కొన్ని కోట్ల O3లు ఉంటాయి. ఒక O2 ఇంకో Oతో చేరనుంది, మళ్ళీ O3గా ఫామ్ అవ్వచ్చు. ఇది Oగా విడిపోయి ఈ రెండు కలిపి O3గా ఫామ్ అవ్వచ్చు. అంటే అల్ట్రావైలెట్ బి గ్రహించుకుంటుంది. అల్ట్రావైలెట్ బిని ఓజోన్ గ్రహించుకుంటూ O3 నుంచి O2 అణువుగాను O పరమాణువుగాను విడిపోతుంది.
మళ్ళీ ఏం జరుగుతుంది, O2 అణువు O అణువు కలిపి O3గా ఏర్పడతాయి. ఇది నిరంతరం జరిగే చర్య. అందుకే ఓజోన్ పొర అనేది అప్పుడే సృష్టించబడుతుంది, అప్పుడప్పుడేమవుతుంది, నశించబడుతుంటుంది. సృష్టించడం నశించడం నిర్విరామంగా కొనసాగే ప్రక్రియ కాబట్టి అది శాశ్వతం. ఎక్కడ స్ట్రాటోస్ఫియర్లో. సరే, నేను మళ్ళీ మీకు చెప్తాను. ఇది ఇంకొంత ఒక 1 minute ఓపిక పట్టండి. ఏమవుతుందంటే O3 UVBని గ్రహించింది అనుకుందాం. గ్రహించుకున్నాక UVBని హోల్డ్ చేసింది, పట్టుంచేసింది. ఆ శక్తి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ వాయువు విడిపోతుంది. ఎలా? O2 గాను O గాను O2 గాను O గాను విడిపోతుంది. సాధారణంగా స్ట్రాటోస్ఫియర్లో కూడా మనకి సల్ఫర్ ఆక్సైడ్స్ కానీ నైట్రోజన్ ఆక్సైడ్స్లు కానీ ఉంటాయి సహజంగా. ఇవి ఏం చేస్తాయి అంటే ఈ పరమాణువుల్ని అట్రాక్ట్ చేయటం కానీ ఈ ఆక్సిజన్ అణువుల్ని ఇక్కడ ఉంచేయటం కానీ జరుగుతుంటాయి. అది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. అంటే ఓజోన్ సృష్టి 100% జరుగుతుంటే దీంట్లో ఆక్సిజన్ని వేర్పాటు చేస్తూ ఆక్సిజన్ని ఒంటరితనంగా చేయటం, పరమాణువుని ఒంటరితనంగా చేయటం, వీటి ద్వారా ఆ ప్రక్రియ జరగటం 1% అవుతుంది, లేదా 0.5 నుంచి 0.1%. కాబట్టి ఎటువంటి ప్రభావం ఉండదు. అందుకే UVBలో కానీ UVCలో కానీ 0.1 నుంచి మనకు ఒక 4 to 5% వరకు భూమిని తాకుతూ ఉంటాయి. అట్లా తాకడం ద్వారా పెద్దగా నష్టం ఉండదు. మీకు అర్థమైందా? ఇది సహజ ప్రక్రియ. ఓజోన్ ఫామ్ అవ్వటం, UVBని గ్రహించటం, విడిపోవటం, మళ్ళీ ఈ రెండు కలుసుకునే ప్రక్రియలో భాగంగా కొన్ని కోట్ల అణువులు ఉంటాయి. కాబట్టి ఆ కోట్ల అణువుల్లో 100 అణువుల్ని ఇదేం చేస్తుంది, విడదీసుకుంటూ తమలో కలుపుకుంటాయి. అప్పుడు O3 స్థానంలో O3 స్థానంలో O2 మాత్రమే మిగిలిపోతుంది. మీకు అర్థమైందా? ఇది సహజ ప్రక్రియ. సహజ ప్రక్రియ అనేది అక్కడున్న సమతౌల్యతను ఎప్పుడూ దెబ్బతీయదు. మీకు అర్థమైందా? ఈ సహజ ప్రక్రియ అనేది అక్కడున్న సమతౌల్యతను ఎప్పుడు కూడా దెబ్బతీయదు. UVB విడగొట్టినా UVC కలిపినా ఆ ఓజోన్ శాశ్వతంగా అలా వలయ రూపంలో, ప్రక్రియ రూపంలో అదొక చక్రీయంగా కొనసాగుతుంది. వీటంత సామర్థ్యంతో ఇది ఓజోన్ నుండి ఆక్సిజన్ని కానీ, ఓజోన్ నుండి ఆక్సిజన్ పరమాణువుని కానీ ఇది ఏకాంతరం చేయలేవు. అవి చేసిన భాగం అనేది, అవి ఆక్సిజన్ని గ్రహించుకోవడం అనేది, అవి ఆక్సిజన్ పరమాణువుని గ్రహించుకోవడం అనేది, ఆక్సిజన్ని ఒంటరిగా ఉంచడం అనేది చాలా నిర్లక్ష్యించాల్సిన పని. దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే సహజ ప్రక్రియ. తద్వారా మనకు జరిగే నష్టం లేదు, భూ వాతావరణానికి కానీ భూమి మీద జీవమనుగడకు కానీ. అర్థమైందా? ఈ విధంగా ఈ పొర ఏర్పాటు ప్రక్రియలో ఈ పొర ఏర్పాటు ప్రక్రియలో మీకు అర్థమవుతుందా? ఈ రెండు కలిసి మళ్ళీ O3 O2 రైట్, O2 O3 O2 O3. ఈ పొర ఏర్పాటు ప్రక్రియలో ఈ పొర ఏర్పాటు, విడిపోవటం, ఏర్పాటు చేసే ప్రక్రియ ఇవి తీసుకుంటున్నాయి. దాంట్లో ఆక్సిజన్ పరమాణువుని, ఆక్సిజన్ అణువుని గ్రహించుకునే ప్రక్రియ చేస్తున్నాయి. ఇవి ఎంత ఏర్పాటు ప్రక్రియ చేస్తున్నాయో వాటిలో ఇది గ్రహించుకునే ప్రక్రియ అనేది చాలా నిర్లక్ష్యించాల్సిన విషయం. అర్థమైందా? కోట్ల ఓజోన్ అణువుల్ని నశింపచేయటం, సృష్టించడం చేస్తుంది. ఇది కోట్లలో వేలు లేదా వందల సంఖ్యలో మాత్రమే ఏకాంతరం చేస్తుంది. తద్వారా భూమికి వచ్చే నష్టం ఏమి లేదు. ఆ రేటును కొన్నిటిని పెంచుతున్నాయి. సహజంగా ఇవి చేసే పనుల్ని మానవుడు విడుదల చేసే కొన్ని పదార్థాలు కృత్రిమంగా చేస్తూ ఎక్కువ రేటుతో చేస్తున్నాయి. అట్లా ఎక్కువ రేటుతో చేయడం ద్వారా ఆక్సిజన్ నుంచి
ఓజోన్ నుంచి ఆక్సిజన్ పరమాణువు, ఆక్సిజన్ అణువు, ఆక్సిజన్ పరమాణువు రెండు వేరవుతున్నాయి. ఆక్సిజన్ పరమాణువు అంటే O, ఆక్సిజన్ అణువు అంటే O2, ఓజోన్ అణువు అంటే O3. ఓకేనా? ఇవి వేరవుతున్నాయి. ఇవి వేరవడం అంటే ఆ పొర నిరంతర ప్రక్రియ జరగట్లేదు. ఆ పొర నిరంతర ప్రక్రియ జరగట్లేదు అంటే తన మందం ఏమవుతుంది? తగ్గుతుంది. మందం తగ్గింది అంటే క్షీణత, ఓజోన్ క్షీణత. ఆ పొర నిరంతర ప్రక్రియ మందం తగ్గిన తర్వాత కూడా జరుగుతూ ఉంది. అది ఇంకా క్షీణించి నశించి ఆ పొరకి రంధ్రం పడుతుంది. దాన్ని ఓజోన్ చిల్లు అని అంటాం. అది కేవలం అంటార్కిటికాలోనే కనుక్కున్నాం, ఇంకెక్కడ కనుక్కోలేదు మనం. మీకు అర్థమైందా? మరి ఆ చిల్లు ఎట్లా పడుతుంది అన్నది ఇప్పుడు మనకు కావాలి. మీకు నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఏమీ టెన్షన్ పడకండి. ఓజోన్ క్షీణత, ఓజోన్ చిల్లు. మనం ఓజోన్ మందం ఇది అనుకుందాం. మనం ఇప్పుడు చెప్పిన సహజ ప్రక్రియని కొన్ని పదార్థాలు ఏమి భంగం కలిగిస్తూ ఈ మందాన్ని ఏం చేస్తున్నాయి? ఇంత మందాన్ని తగ్గించాయి. దీన్ని ఓజోన్ క్షీణత అంటున్నాం. వాతావరణం మొత్తం మీద ఈ మందమంతా కుషించిపోతూ కొన్ని ప్రాంతాల్లోనే, భూమంతా వాతావరణం ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఏమైంది? అది ఇలా ఇది వాతావరణం అలా తగ్గుతూ ఏమైంది? అది ఒక రంధ్రం ఏర్పడడానికి దారి తీసింది. ఇది రంధ్రం. దీన్ని మనం ఊహించుకుంటే ఇట్లా, ఇది రంధ్రం. దీన్ని ఏమంటున్నాం? ఓజోన్ రంధ్రం అని అంటున్నాం. చిల్లు. ఇదేంటిది? క్షీణత. ఇది రంధ్రం, ఇది క్షీణత. గుర్తుంచుకోండి. క్షీణత అనేది మనం భూవాతావరణంలోని ఇంచుమించు అన్ని అక్షాంశాల వద్ద గమనించారు మన శాస్త్రవేత్తలు. క్షీణత అనేది భూవాతావరణంలోని ఇంచుమించు అన్ని అక్షాంశాల వద్ద గమనించాం. రంధ్రం అనేది మాత్రం కేవలం ధ్రువ ప్రాంతాల వద్దనే కనుక్కున్నారు. ఏ ప్రాంతాల వద్ద? ధ్రువ ప్రాంతాలు. అందులో ఆర్కిటిక్ వద్ద అంతగా కనుక్కోలేదు. ఎక్కడ కనుక్కున్నారు ఎక్కువగా అంటే అంటార్కిటికా ఖండంలో. ఎక్కడ కనుక్కోవడం జరిగిందండి? అంటార్కిటికా. మరి ఎందుకు అక్కడ రంధ్రం పడింది అనేది కూడా మీకు ప్రశ్న రావచ్చు. దానికే సమాధానం చెప్తాం, దానికి కూడా మాట్లాడదాం. అంటార్కిటికా ఖండం యాక్చువల్గా ట్రోపో ఆవరణంలో ఏం జరుగుతుంది అంటే, మనకు భూమి యొక్క పటలం నుంచి పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు ఏమవుతాయి? తగ్గుతాయి. ఈ ప్రాంతంలో వాతావరణంలో సాంద్రత ఎక్కువగా ఉండడం ద్వారా భూమి నుంచి పరావర్తనం చెందే శక్తిని అంతటినీ ఆ వాతావరణం పట్టించుకోవటం, వాతావరణంలో దిగువ పొరలు భూపటలం మీద కాస్త ఎత్తులో ఉన్నంత వరకు ఉష్ణోగ్రత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీకు అర్థమైందా? ఇంకా పైకి వెళ్ళే కొలది కూడా ఉష్ణోగ్రత ఏమవుతుంది? తగ్గుతుంది. దీన్ని సాధారణ క్షీణతాక్రమం అని అంటాం. నార్మల్ ల్యాబ్ సెట్ సమ్ ఏవో వాల్యూస్ అనేవి, 1 కిలోమీటరు ఎత్తుకి 1.6 డిగ్రీస్ అనో, 166 సెంటీమీటర్ 166 మీటర్ల ఎత్తుకి 1 డిగ్రీ తగ్గుదలని ఏదో చెప్తాం. ఓకే, అదంతా మనకి ఇప్పుడు అప్రస్తుతం. అర్థమైందా? ఈ ట్రోపో ఆవరణం మందం కూడా నేను మీకు ఇందాక ఏమన్నాను? సగటున 13 కిలోమీటర్లు అని చెప్పాను. కానీ అది భూమధ్య రేఖా ప్రాంతంలో 18 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. 18 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. అంటే 18 కిలోమీటర్ల మందాన్ని కలిగి ఉంటుంది. ధ్రువ ప్రాంతంలో దాని యొక్క ఎత్తు అంటే ట్రోపో ఆవరణం ఎంత ఎత్తు వరకు ఉంది అని అంటే 8 కిలోమీటర్లు. ఇంకా పోల్స్ 85 నుంచి 90 డిగ్రీల వరకు అక్షాంశాల వరకు వెళ్తే 6 కిలోమీటర్ల ఎత్తు కూడా కొన్ని దగ్గరలో లేదు. మీకు అర్థమైందా? భూమధ్య రేఖ దగ్గర ట్రోపో ఆవరణం ఈ సాధారణ క్షీణత క్రమం మూలంగానో, వాయు సాంద్రత మూలంగానో, సూర్యుని యొక్క నిట్ట నిలువు కిరణాలు పడడం మూలంగానో దాని యొక్క ఎత్తు మందం 18 కిలోమీటర్లు ఉంటే, సూర్యుని యొక్క కిరణాలు లేకపోవడం మూలంగానో, వాతావరణ సాంద్రత తక్కువగా ఉండడం మూలంగానో ఏమవుతుందండి? మనకు ఎక్కడ ధ్రువ ప్రాంతాల్లో దాని యొక్క సగటు ఎత్తు అనేది తగ్గుతుంది. ఎంతకు వచ్చేసింది? 6 కిలోమీటర్స్. ఓకేనా? ట్రోపో ఆవరణం పైనే కదా స్ట్రాటో ఆవరణం.
మరి ట్రోపోఆవరణం ఎత్తు భూమధ్య రేఖ వద్ద ఎక్కువగా ఉండి ధ్రువ ప్రాంతంలో తక్కువగా ఉంటే స్ట్రాటో ఆవరణం ఎత్తు కూడా 6 కిలోమీటర్లు దాటితే వచ్చేస్తుంది కదా. అంటే స్ట్రాటో ఆవరణం కూడా భూమి ఉపరితలానికి అత్యంత సమీపంలో ఏ ప్రాంతంలో కనబడుతుంది అని అంటే ధ్రువ ప్రాంతంలో. ఏ ప్రాంతంలో అండి? ధ్రువ ప్రాంతం. అందులో 70 నుంచి 75 డిగ్రీలు 80 డిగ్రీల వద్ద మనకి పశ్చిమ పవనాలు తూర్పు పవనాలు సంగమించుకునే ప్రాంతం ఉంటుంది. అంటే వేరే పాఠంకి వెళ్ళిపోతున్నాం, జస్ట్ వినండి. ఈ సంగమం జరిగే ప్రాంతం, అభిసరణం చెందే ప్రాంతంలో కొన్ని హద్దులు ఏర్పడతాయి. ఆ హద్దుల వల్ల అక్కడ కొన్ని క్లౌడ్స్ ఏర్పడతాయండి. వాటిని పోలార్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ అని అంటాం. పోలార్ ధ్రువ ప్రాంతపు స్ట్రాటోస్ఫియర్ క్లౌడ్స్ మేఘాలు ఇవి అక్కడ చక్రవాకాలను ఏర్పరుస్తాయి. వాటిని సమశీతోష్ణ చక్రవాకాలు అంటాం. పోలార్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ ధ్రువ ప్రాంతపు మేఘాలు ఏర్పడతాయి. ధ్రువ ప్రాంతపు స్ట్రాటో ఆవరణం సమతాప ఆవరణపు మేఘాలు ఏర్పడతాయి. ఈ మేఘాలు ఏవైతే ఉన్నాయో ఇవి అక్కడ ఉంటున్నాయి. స్ట్రాటో ఆవరణం ఎత్తు కూడా అక్కడ స్ట్రాటో ఆవరణం కూడా మనకు తక్కువ ఎత్తులోనే కనబడుతుంది. అది భూమధ్య రేఖ దగ్గర 18 వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడైతే 6 కిలోమీటర్లు వెళ్తే చాలు. అంటే మనం రిలీజ్ చేసే పొల్యూషన్ అనేది సిఎఫ్సీస్ అని అంటాం కదా, అక్కడ కూడా వస్తాను. ఈ సిఎఫ్సీలు అనేవి భూమధ్య రేఖ ప్రాంతంలో స్ట్రాటో ఆవరణాన్ని టచ్ చేయాలంటే 18 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఓజోన్ పొరను టచ్ చేయాలంటే 25 కిలోమీటర్స్ రీచ్ అవ్వాలి. అదే ధ్రువ ప్రాంతంలో అనుకోండి, స్ట్రాటో ఆవరణాన్ని టచ్ చేయాలంటే 6 కిలోమీటర్స్ చాలు. ఓజోన్ పొరను టచ్ చేయాలంటే 7 to 8 కిలోమీటర్స్ చాలు. ఓజోన్ పొరని టచ్ చేయవచ్చు. ఇది ఎక్కువ దూరమా, అది ఎక్కువ దూరమా? ఇది ఎక్కువ దూరం కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణించవు, తక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఫస్ట్ థింగ్. ఇక్కడ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ ఉండవు. ఇక్కడ అలాంటి క్లౌడ్స్ ఏర్పాటు ప్రక్రియ జరగదు. ఎందుకంటే వెస్టర్లీస్ ఈస్టర్లీస్ ఇక్కడ కలుసుకోవు. ఆ ధ్రువ ప్రాంతాల్లో ఆ అక్షాంశాల్లోనే పశ్చిమ పవనాలు తూర్పు పవనాలు కలుసుకొని మనకు ధ్రువ ప్రాంతపు మేఘాలను ఏర్పరుస్తున్నాయి. అక్కడ సమశీతోష్ణ చక్రవాకాలు ఎక్కువ. ఆ ధ్రువ ప్రాంతపు మేఘాలు అనేవి మనం విడుదల చేస్తున్న ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్, ఇవన్నీ హైడ్రోఫ్లోరో కార్బన్స్ అని చెప్తాం కదండి, ఆ వాటిని అట్రాక్ట్ చేస్తాయి. అవి అక్కడికి వెళ్ళిన తర్వాత ఓజోన్ ఏం చేస్తున్నాయి? చిల్లు పెడుతున్నాయి. మీకు అర్థమైందా? స్ట్రాటో ఆవరణం యొక్క ఎత్తు తక్కువ ఎత్తులోనే లభ్యమవ్వటం, పోలార్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ ధ్రువ ప్రాంతపు సమతాప ఆవరణపు మేఘాలు అవి కూడా చక్రవాకాల వల్ల ఏర్పడుతున్నాయి. ఆ మేఘాలు అక్కడ అందుబాటులో ఉండటం, వీటి కారణాల ద్వారా ఈ ఫ్రీ అయాన్స్ అని అంటాం, మనం వస్తాం తర్వాత భాగంలో, వాటిని అవి అట్రాక్ట్ చేయగలుగుతాయి, ఎక్కువగా అట్రాక్ట్ చేయగలుగుతాయి. అట్లా ఎక్కువగా అట్రాక్ట్ చేసినవి అవి ఇమీడియట్గా ఓజోన్ పొర దగ్గరికి వెళ్ళి ఓజోన్ చర్యను డిస్టర్బ్ చేసి ఓజోన్కి ఏం చేస్తాయి? రంధ్రం పెడతాయి. అందుకే ధ్రువ ప్రాంతంలో దీని యొక్క ప్రభావం ఎక్కువగా కనబడుతుంది భూమధ్య రేఖ ప్రాంతం కన్నా. భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ధ్రువ ప్రాంతానికి వెళ్ళే కొలది దీని ప్రభావం ఎక్కువగా పెరుగుతుంది. ధ్రువ ప్రాంతం నుంచి భూమధ్య రేఖ ప్రాంతానికి వచ్చేటప్పటికి దీని ప్రభావం తగ్గుతూ వస్తుంది. భూమధ్య రేఖ ప్రాంతంలో అత్యల్పం, ధ్రువ ప్రాంతంలో అత్యధికం. యూవీ రేడియేషన్ భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువ, ధ్రువ ప్రాంతంలో తక్కువ. కానీ ఓజోన్ క్షీణత ప్రభావం రివర్స్లో ఉంటుంది. ధ్రువ ప్రాంతంలో ఎక్కువ, భూమధ్య రేఖ ప్రాంతంలో తక్కువ. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తించాల్సింది క్షీణత అంటే ఏంటి, చిల్లు అంటే ఏంటి. చిల్లుకు ప్రధాన కారణం ఏంటి? ధ్రువ ప్రాంతంలో ఉండటం. ధ్రువ ప్రాంతంలోనే ఎందుకు జరుగుతుంది? స్ట్రాటో ఆవరణం తక్కువ ఎత్తులో ఉండటం, అదేవిధంగా ఆ క్లౌడ్స్ ఏర్పడడం, మేఘాలు, ధ్రువ ప్రాంతపు మేఘాలు ఏర్పడటం. ఈ రెండింటి కారణాల మూలంగా మనం విడుదల చేసే ఆ రసాయనాలు, ఆ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో, అదే ఫ్రియాన్స్ అని అంటాం, వాటిని అవి అట్రాక్ట్ చేస్తూ ఓజోన్ పొర చిల్లుకు ప్రోత్సహించటం. కాబట్టి ఇక్కడ చిల్లు ఏర్పడుతుంది, రంధ్రం ఏర్పడుతుంది. గుర్తుంచుకోండి. ఇంకా చాలా ఉంది. ఓకే, మరి ఈ రంధ్రం ఏర్పడడానికి మానవుడు అంటే అక్కడున్న సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్స్ సహజ ప్రక్రియ ద్వారా ఏర్పడుతున్నాయి కదా. అవి కాకుండా మనిషి విడుదల చేస్తున్నవేవో కారణం అంటున్నారు కదా సార్, ఏంటి అవి అని అంటే
వాటిని అంతిమంగా మనం ఏమంటామంటే ఫ్రియాన్స్ అని అంటాం. ఫ్రీ అయాన్ అని అర్థం. ఈ ఫ్రీ అయాన్ ఏదైతే ఉందో, ఈ ఫ్రీ అయాన్ అనేది మనకి ఆవర్తన పట్టికలో 7A గ్రూప్ అనుకుంటా సంబంధించినవి. వాటిని ఏమంటామంటే హాలోజన్ అయాన్స్ అవి. దీంట్లో ముఖ్యమైనవి ఏంటంటే క్లోరిన్ అయాన్, ఫ్లోరిన్ అయాన్, బ్రోమిన్ అయాన్. ఈ 3 అన్నిటికన్నా ముఖ్యమైనది, క్రియాశీలకత్వం ఎక్కువగా ఉన్నది ఇది. క్లోరిన్ అయాన్, ఫ్రోమిన్ అయాన్, బ్రోమిన్ అయాన్, ఈ 3. మీకు అర్థమవుతుందా? ఈ అయాన్స్ అక్కడ ఏర్పడుతున్నాయి. ఈ అయాన్స్ని ఏర్పరిచేది అక్కడ మళ్ళీ యూవీసీ రేస్ చెప్తాను. అవి మరి భూమి నుంచి ఏ రూపంలో వెళ్తున్నాయంటే కొన్ని పదార్థాల రూపంలో వెళ్తున్నాయి. ఆ పదార్థాలని మనం ఏమంటున్నామంటే ఓజోన్ డిప్లీషన్ సబ్స్టెన్సెస్ అని అంటున్నాం. ఓజోన్ని క్షీణింపచేసే పదార్థాలు అని అంటాం. ఓజోన్ డిప్లీషన్ సబ్స్టెన్సెస్, ఓజోన్ని క్షీణింపచేసే పదార్థాలు అని అంటాం. ఈ పదార్థాల్లో ఏమేమి ఉంటాయంటే హైడ్రో, క్లోరో, ఫ్లోరో కార్బన్స్. క్లోరో ఫ్లోరో కార్బన్. ఓకే, కార్బన్ టెట్రా క్లోరైడ్, మిథైల్ క్లోరైడ్ లేదా క్లోరోఫామ్, మిథైల్ బ్రోమైడ్ ఎట్సెట్రా. మీకు అర్థమైందండి? హైడ్రో, క్లోరో, ఫ్లోరో, క్లోరిన్, ఫ్లోరిన్. ఓకే, క్లోరో, ఫ్లోరో, క్లోరిన్, ఫ్లోరిన్. కార్బన్ టెట్రా క్లోరైడ్, క్లోరిన్. మిథైల్ క్లోరైడ్, క్లోరిన్. మిథైల్ బ్రోమైడ్, బ్రోమిన్. మీకు అర్థమైందా? వీటిని, ఈ పదార్థాలను ఏమంటున్నామంటే మనం ఓజోన్ క్షీణతను గురి చేసే పదార్థాలు, ఓజోన్ని క్షీణింపచేసే పదార్థాలు లేదా రసాయన పదార్థాలు, ఓజోన్ క్షీణింపచేసే రసాయన పదార్థాలు. ఇంగ్లీష్లో సింపుల్గా ఓడిఎస్ అని అంటాం, ఓజోన్ డిప్లీషన్ సబ్స్టెన్సెస్. ఈ పదార్థాలు స్ట్రాటో ఆవరణానికి వెళ్ళి వీటిని ఏర్పరుస్తాయి. మీకు అర్థమవుతుందా? ఏం చేస్తాయి అది విందాం. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి తర్వాత తెలుసుకుందాం. ఇదేం చేస్తాయి అంటే వీటి నుంచి, ఇవి జనరల్గా మీకు తెలిసిందే. వీటన్నిటికీ ఇంకో పదం ఉంది. ఓడిఎస్ ఈజ్ ఆల్సో అలియాస్ కాల్డ్ యాజ్ కోలెన్స్ అని అంటాం. వీటిని శీతలీకరణ పదార్థాలని కూడా అనొచ్చు. ముఖ్యంగా శీతలీకరణ యంత్రాల నుంచి విడుదలవుతాయి. అంటే శీతలీకరణ యంత్రాలు అంటే ఏంటి మీకు డౌట్ రావచ్చు మళ్ళీ. మనం ఇప్పుడు వాడుతున్న ఎయిర్ కండిషన్స్, మనం వాడుతున్న రిఫ్రిజిరేటర్స్ ఓకే, లేదా పరిశ్రమలు, ప్లాస్టిక్ పరిశ్రమ కానీ, గాజు పరిశ్రమ కానీ, ఐరన్ పరిశ్రమ కానీ, వీటన్నిటిలో ఈ వస్తువుని క్లీన్ చేయటానికి, శుభ్రం చేసే ఫోమ్స్ అని అంటాం. పొంగు వాటిలో వాడుతున్న పదార్థాలు, ఏసీలలో వాడుతున్నవి, రిఫ్రిజిరేటర్స్లో వాడుతున్నవి, పరిశ్రమల్లో వస్తువులను క్లీన్ చేసే ఫోమ్ ఇండస్ట్రీ అంటాం. ఆ ఫోమ్లో వాడుతున్న పదార్థాలు కానీ, లేదా అగ్నిమాపక యంత్రాల నుండి విడుదల చేసే ఆ నీరు అని చెప్తుంటాం కదా, ఆ నీటిలో మిక్స్డ్ అయిన పదార్థం కానీ, లేదా ముఖ్యంగా ఈ వాయు రవాణా, జల రవాణాకు వినియోగిస్తున్న ఇంధనాల్లో ఉన్న పదార్థాల ద్వారా కానీ, లేదా మనకు హాస్పిటల్స్ ఐడియా ఉందండి,
ఈ ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఈ ఆస్మా పేషెంట్స్ వాడుతున్న ఇన్హేలర్స్ అని అంటాం. ఇన్హేలర్స్ ఓకే, వాళ్ళు కానీ సాధారణంగా మనం ఇంట్లో వాడుతున్నాయి కానీ అలాంటి హీటర్స్, బాయిలర్స్, వాటర్ నుంచి వస్తున్న పదార్థాల నుంచి కానీ ఓకే వీటన్నిటిలో ఉంటాయి. ఇంకా ఎక్కడ మనం పండ్లను పక్వానికి తీసుకొస్తాం. పక్వం అంటే మెచ్యూరిటీ. ఆర్టిఫిషియల్గా పక్వాన్ని తీసుకొచ్చేటప్పుడు వాడుతున్న మిథైల్ బ్రోమైడ్, ఇక్కడ మిథైల్ బ్రోమైడ్ని ఎక్కువగా వాడతాం. దీని ద్వారా బ్రోమిన్. వీటన్నిటిలో కూడా మనం హెచ్సిఎఫ్సిస్ని కానీ సిఎఫ్సిస్ని కానీ కొన్ని దగ్గర మిథైల్ క్లోరైడ్ అంటే క్లోరోఫామ్. ఓకే, మిథైల్ క్లోరైడ్ అంటే క్లోరోఫామ్ అంటే మత్తుని కలిగించే అలాంటివి. పర్ఫ్యూమ్స్ చెప్పడం మర్చిపోయాను చూడండి. పర్ఫ్యూమ్స్ ఓకే, లిప్స్టిక్స్ ఇలాంటివన్నీ ఓకే, CCl4 కానీ ఇలాంటివన్నీ మనకు సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ కానీ ఇలాంటి పదార్థాలన్నీ వీటిలో వాడుతాం. మిథైల్ బ్రోమైడ్ కూడా వాడుతున్నాం. ఇవే మనకు ఓజోన్ డిప్లీషన్ సబ్స్టెన్సెస్. వీటిలో శీతలీకరణ కోసమో పక్వానికి తేవడం కోసమో ఒక సెంటు కొట్టుకోవడానికో అగ్నిమాపక యంత్రాల్లో వాయు రవాణా చేస్తున్నప్పుడు నావికాయానంలోనో లేదా ఇండస్ట్రీస్లో వస్తువులు క్లీన్ చేస్తున్నప్పుడు మనం ఈ అద్దాల మీద వీటి మీద కొడతాం కదండి, కొట్టి దాన్ని క్లీన్ చేస్తున్నప్పుడు ఇవి రిలీజ్ అవుతున్నాయి. ఆ రిలీజ్ అయ్యే పదార్థాలు మిథైల్ బ్రోమైడ్ కానీ హెచ్సిఎఫ్సిస్ కానీ సిఎఫ్సిస్ కానీ క్లోరోఫామ్ కానీ కార్బన్ టెట్రాక్లోరైడ్ కానీ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ కానీ ఉంటాయి. వీటన్నిటినీ సంయుక్తంగా మనం వాడే పదం ఏంటి అంటే ఓడిఎస్, ఓజోన్ డిప్లీషన్ సబ్స్టెన్సెస్. ఓజోన్ని క్షీణింపచేసే పదార్థాలు. ఓకేనా? ఇవి విడుదలయ్యాక వీటి స్వభావం ఏంటంటే తేలిగ్గా ఉండి పైకి వెళ్తాయి. ఇవి వాతావరణంలో స్ట్రాటోస్ఫియర్కి రీచ్ అవుతాయి. సపోజ్ ఏమి సిఎఫ్సిస్ వెళ్ళాయనుకోండి, క్లోరోఫ్లోరో కార్బన్స్ వెళ్ళాక ఆ స్ట్రాటోస్ఫియర్కి రీచ్ అవుతున్న యూవిసి అనేది ఉంది. యూవీలో ఏబిసిలు అని అంటాం. అతి నీలలోహితల ఏ భూమిని ఎప్పుడూ తాకుతుంటుంది. బీసీలు తక్కువగా తాకుతాయి, చాలా తక్కువగా తాకుతాయి. దాంట్లో సి ఏదైతే ఉందో ఈ క్లోరోఫ్లోరో కార్బన్లోని కార్బన్ని సపరేట్ చేసి ఫ్లోరిన్ అయాన్ని క్లోరిన్ అయాన్ని విడగొట్టేస్తుంది. దాన్ని అయాన్లుగా మార్చేస్తుంది. ఎలా మార్చేస్తుంది? అయాన్స్. మిథైల్ బ్రోమైడ్ వెళ్ళిందనుకోండి, బ్రోమిన్ అయాన్ని సృష్టిస్తుంది. ఏది? అల్ట్రావైలెట్ సి రే. ఇట్లా దీన్ని తన పదార్థం నుంచి ఫ్రీగా చేస్తుంది. కాబట్టి ఈ అయాన్స్ అక్కడ ఫ్రీగా ఉంటాయి. కాబట్టి వీటిని ఏమని పేరు? ఫ్రీ అయాన్స్. ఫ్రీయాన్స్ ఏమంటున్నామండి? ఫ్రీ అయాన్స్. ఏమో ఫ్రీయాన్స్ అని పిలుస్తాం. అర్థమవుతుందా? ఫ్రీ అయాన్స్. ఇవి తమకొక బంధం కోసం వెతుకుతుంటాయి. క్లోరిన్ రుణాత్మకత అంటే రెడీగా ఉన్నాయి. నా దగ్గర ఒక అణువు ఎక్స్ట్రా, ఒక పరమాణు ఎక్స్ట్రా ఉంది, నేను వెళ్ళి కలుస్తా వేరే వాళ్ళతో అని సిద్ధంగా ఉన్నాయి. వీటిని ఇవి ఏం చేస్తాయి? కలుసుకోవాలి కదా. యూవీబీ ఏం చేస్తుంది? ఓజోన్లోకి వెళ్ళిన వెంటనే దాన్ని ఎట్లా విడగొట్టేస్తుంది? O2 గాను O గాను. యూవీబీ యూవీసీలు ఈ రెండింటిని మళ్ళీ ఎట్లా కలుపుతున్నాయి? ఓజోన్గా. మళ్ళీ ఇది ఎట్లా అవుతుంది? O2O. ఇంకో O3 కూడా అంతే. O2O. ఈ O2 కలిసి ఏమవుతాయి? O3. O2O కలిపి ఏమవుతాయి? మళ్ళీ O3. మీకు అర్థమైందా? ఈ ప్రక్రియను ఈ ఫ్రీ అయాన్స్ ఏం చేస్తాయంటే ఈ O3 నుంచి విడిపోతున్న O2Oలు ఉన్నాయి కదండి, ఈ ఆక్సిజన్ అయాన్తో వెళ్ళి ఆక్సిజన్ అయాన్ లేదా ఆక్సిజన్ పరమాణువుతో వెళ్ళి ఈ క్లోరిన్ పరమాణువు కలుస్తుంది. కలిసి ClOsని ఫామ్ చేస్తాయి లేదా Cl2Oని ఫామ్ చేస్తాయి.
అర్థమైందా? ఇలా క్లోరిన్, ఫ్రోమిన్, బ్రోమిన్తో ఫామ్ చేస్తే వాటిని క్లోరోసెంట్ లేదా ఫ్లోరోసెంట్ లేదా బ్రోమోసెంట్ ఆక్సైడ్స్ అని అంటాం. మీకు అర్థమైందా? మనం ఓజోన్ని క్షీణింపచేసే పదార్థాలను ఏవైతే రిలీజ్ చేస్తున్నామో శీతలీకరణల నుండి, ఇప్పుడు చెప్పిన ఇండస్ట్రీస్ నుంచో, ఫ్రిడ్జుల నుంచో, రిఫ్రిజిరేటర్స్ నుంచో, ఏసీల నుంచో, లేదా ఈ కార్లను వీటిని శుభ్రం చేసే వాటి నుంచో, ఇంకా ఏ ప్రక్రియ ద్వారా అయినా, ఇవే కాదు. ఓకే, ఎక్కడ అది చెప్పాం మనం, ఇవే కాదు, కొన్ని సహజ ప్రక్రియల ద్వారా కూడా వెళ్తాయి. అడవులు కాలిపోతుంటాయి, కారు చిచ్చు ద్వారా కూడా పైకి వెళ్ళొచ్చు. ఇవి ముఖ్యంగా అగ్నిపర్వత విస్ఫోటనం ద్వారా వెళ్తాయి. ఎక్కువగా అగ్నిపర్వత విస్ఫోటనం సహజ ప్రక్రియ ద్వారా కూడా వెళ్తాయి. సహజ ప్రక్రియ ద్వారా వెళ్ళినవి చాలా తక్కువ అండి. వాటి యొక్క ప్రభావం 0.1%, 3% వరకు ఉంటుంది గరిష్టం, అంతే. మనం ఆర్టిఫిషియల్గా పంపిస్తున్నవి ఎక్కువ అయిపోతున్నాయి. సహజ ప్రక్రియ ద్వారా వెళ్ళినప్పుడు ఏ ప్రాబ్లం లేదు, ఆర్టిఫిషియల్గా పంపిస్తున్నప్పుడే వస్తుంది సమస్య. అర్థమైందా? సో ఇవేం చేసాయి మనం అక్కడ, ఈ క్లోరోసెంట్, ఫ్లోరోసెంట్ ఆక్సైడ్స్ని ఏర్పరుస్తున్నాయి. ఎక్కడ క్లోరిన్ పరమాణువు అయాన్ అనేది ఆక్సిజన్ పరమాణువు ఆక్సిజన్ అయాన్ను వేరు చేస్తుంది. దీన్ని ఏం చేస్తుంది, దాంతో కలుపుతుంది. O3 నుంచి ఏం ఫామ్ అవుతుంది, O2. ఇది ఇంకా నిలబడిపోతుంది. అంటే ఓజోన్ స్థానంలో అక్కడ ఏమొచ్చింది, ఆక్సిజన్. మీకు ముందే చెప్పాను, ఇఫ్ ఆక్సిజన్ ఈజ్ ఇన్ ట్రోపోస్ఫియర్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ life on the earth crust. If it is in stratosphere, it may harmful the survival of humankind or survival of life on the earth. అది స్ట్రాటోస్పియర్లో ఉంటే మన ఉనికికి భంగం కలిగిస్తుంది. అది ట్రోపోస్పియర్లో ఉంటే మనకు చాలా మంచిది. మీకు అర్థమవుతుందా? ఓజోన్ O2గా మారడమే ఓజోన్ క్షీణత. ఓకే, ఇది క్రమేపీ తన మందాన్ని తగ్గించుకుంటే ఓజోన్ చిల్లు పడటం. అట్లా ఓజోన్ నుంచి O2గా మిగిలిపోతూ O అనే పరమాణువుని తన వైపు లాక్కునేదే ఫ్రీ అయాన్. క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్ ఫ్రీ అయాన్స్. అవి కలిపి ఏం ఏర్పరుస్తున్నాయి, క్లోరోసెంట్, బ్రోమోసెంట్, ఫ్లోరోసెంట్ ఆక్సైడ్స్. ఈ క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్ని విడుదల చేసేవేంటి, హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్, క్లోరోఫ్లోరోకార్బన్స్, కార్బన్ టెట్రాక్లోరైడ్, సల్ఫర్ హెక్సాక్లోరైడ్, క్లోరోఫామ్, మిథైల్ బ్రోమైడ్ వంటివి. వీటన్నిటిని ఏమంటున్నాం, ODS, ఓజోన్ డెప్లీషన్ సబ్స్టెన్సెస్. ఇవి ఆక్సైడ్ని ఏర్పరుస్తూ ఓజోన్ని O2గా మారుస్తూ తన నిరంతర ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియకు భంగం కలిగిస్తూ ఓజోన్ క్షీణతకు కారణమవుతుంది. అర్థమైందండి? ఓజోన్ క్షీణత వల్ల కలిగే నష్టాలు లేదా దుష్ప్రభావాలు ఏంటి అని రావచ్చు. ఓజోన్ క్షీణత వల్ల జరిగే నష్టాలు లేదా దుష్ప్రభావాలు ఏంటి అని అడగచ్చు. ఇది కూడా ఇంపార్టెంటే. ఆర్ గెటింగ్ మీ? మీకు అర్థమవుతుందా? ఓజోన్ క్షీణిస్తే ఏమవుతుందండి, భూమిని అల్ట్రావైలెట్ అతినీల లోహిత కిరణాల్లోని ప్రమాదకరమైన B కానీ UVC కానీ భూమిని ప్రత్యక్షంగా తాకే అవకాశం ఉంది. రంధ్రం పడితే 90% తాకుతాయి. క్షీణిస్తే ఇప్పుడున్న 1-2% నుంచి 10-15% తమ యొక్క తాకిడి పెంచుకుంటాయి. ఓకేనా? ఇది ఈ రేస్ UVBC రేస్ మానవుని మీద తాకితే మానవునికి చాలా దుష్ప్రభావాలు వస్తాయి. మానవుని పైన ప్రభావాలు ముఖ్యంగా మానవుని చర్మం బర్న్స్కి లోనవుతుంది. సూర్యునిలో ఉన్న ఈ మచ్చలు, సన్స్పాట్స్ ఇవన్నీ అంటాం కదా, అవి కూడా ప్రత్యక్షంగా తాకిన మనకి ఇబ్బంది. అవి కూడా ఈ అల్ట్రావైలెట్ రేస్ రూపంలో మాదిరి వచ్చి ఓజోన్ యొక్క డిప్లీషన్ కారణమవుతాయి. కాకపోతే చాలా తక్కువ. ఓకే, సరే. మానవునిపై ప్రభావాల్లో చర్మ వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా
వ్యాధులు కాదండి, చర్మ క్యాన్సర్స్ వస్తాయి. చర్మ క్యాన్సర్స్ దీంట్లో ఓకే, మ్యాలిగ్నన్ మెలోమా అనేది ఒక చర్మ క్యాన్సర్ అంట, మ్యాలిగ్నన్ మెలోమా. ఇంకొకటి బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా. మీకు అర్థమవుతుందా? అంటే ఏం సార్ ఏదేదో చెప్తున్నారు, ఏదో చెప్పడం కాదు, మరి మిగతా వాళ్ళ మీద మనకు ఒక మార్కు అర మార్కు రావాలంటే ఆ పదాలను వాడాలి. నేను చెప్పినవి కాదు, నేనే కాదు, మీకు తెలిసిందే కదా, థర్మోడైనమిక్స్ లా నెంబర్ 1 ఏంటమ్మా? ఎనర్జీ ఈజ్ నెయిదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, సబ్జెక్ట్ ఈజ్ ఆల్సో నెయిదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఒక్కసారి ఏదో జరిగింది, సృష్టించబడింది. ఏదో ఒక కుల్లర్ బుక్, ఒక 10 వెబ్సైట్స్లో ఒక 10 మంచి బుక్స్, కొన్ని కరెంట్ ఇష్యూస్, కొన్ని ఇన్సైట్ మ్యాగజైనో, విజన్ ఐఎస్ మ్యాగజైనో, ఏవో రకరకాల బుక్స్ చదవటం, కొంతమందికి చెప్పటం, కొందరి దగ్గర నేర్చుకోవడం, స్టూడెంట్స్ కూడా నేర్పించటం, స్టూడెంట్స్ దగ్గర 5వ తరగతి పిల్లవాడి దగ్గర కూడా నేర్చుకోవటం. కొన్ని తెలియదు మనకు. నేను నా సివిల్స్ ప్రిపరేషన్లో గార్జ్ అనే పదాన్ని విన్నాను. ఓకే, మా ఇంట్లో మా వదిన గారు అబ్బాయి ఉన్నాడు, వాడు 7th క్లాస్లోనే గార్జ్ అనే పదానికి డెఫినేషన్ చెప్తున్నాడు. ఇట్లా అంటే సబ్జెక్ట్ని స్టూడెంట్స్ దగ్గర నేర్చుకున్నాను, ఫ్యాకల్టీస్ దగ్గర నేర్చుకున్నాను, ఓకే, పుస్తకాలు చదివాను, వెబ్సైట్స్ నుంచి గ్రహించాం, కొన్ని రిపోర్ట్స్ చూసాం, కరెంట్ ఇష్యూస్ నుంచి చూస్తున్నాం, అట్లా వచ్చిందే. దాంట్లో తెలిసినవే ఇవి: మ్యాలిగ్నన్ మెలోమా, బేసల్ సెల్ కార్సినోమా, కార్సినోజెనిక్ ఏజెంట్, కార్సినోమా క్యాన్సర్, కార్సినోమా మ్యాలిగ్నన్ అంటే మనకి బ్లెనైన్, మ్యాలిగ్నన్ 2 రకాలు ఉంటాయి కణాలు, గడ్డలు. మ్యాలిగ్నన్ అంటే అది క్యాన్సర్తో సమానం, కార్సినా అంటే క్యాన్సర్. బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, మ్యాలిగ్నన్ మెలోమా ఆర్ మెలినోమా అనేవి క్యాన్సర్స్, చర్మ క్యాన్సర్స్. దేని ద్వారా వస్తాయి? ఇఫ్ యూవీ రేస్ డైరెక్ట్ ఫాల్ ఆన్ ద స్కిన్, అవి చర్మం మీద పడితే ఇన్ని క్యాన్సర్లు రావచ్చంట. కొన్ని నివేదికల ప్రకారం ఏంటి అంటే, ఒకవేళ మాంట్రియాల్ ప్రోటోకాల్ని సరిగ్గా అమలుపరచకపోతే ఈ 2020 కల్లా ప్రపంచ జనాభాలో 45 కోట్ల మంది జనాభా ఈ క్యాన్సర్ల తాకిడికి గురయ్యేవాళ్ళు. దాన్ని సరిగ్గా అమలుపరచడం ద్వారా వాటి సంఖ్యను 2 కోట్లకు 3 కోట్లకు పరిమితం చేశాం. ఇంకా లక్షల్లోనే పరిమితం చేస్తాం. భవిష్యత్తులో అది 0 కూడా తీసుకెళ్ళొచ్చు. ఇది అన్ని ప్రపంచ దేశాల మధ్యలో ఉన్న ఒక అత్యంత దృఢమైన నిశ్చయంతో కొనసాగిస్తున్నాం దీన్ని. అది కనుక అమలు పరచకపోయి ఉంటే ఈ క్యాన్సర్లతోటి 40 కోట్ల జనాభా ప్రాణాలను కోల్పోయేవారు. అంటే వచ్చిన వెంటనే చనిపోరు, క్యాన్సర్ వచ్చేది, దాంట్లో మినిమం 20% ఇమీడియట్గా చనిపోయేవాళ్ళు. మిగతా వాళ్ళ యొక్క జీవన ప్రమాణ రేట్ ఏమవుతుందో ఆటోమేటిక్గా తగ్గుతుంది. అర్థమైందా? చర్మం వ్యాధితోనే కాదమ్మా, చర్మ క్యాన్సర్లతోనే కాదు, చర్మం దాని కింద మనకి రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటుంది. రక్త ప్రసరణ వ్యవస్థతో మనకు గుండె జబ్బులు రావచ్చు, ఊపిరితిత్తుల జబ్బులు రావచ్చు, కిడ్నీ జబ్బులు కూడా రావచ్చు. అంతే, ఒకదాంతో ఒకటి లింక్ ఉంది. ఈ యూవీ రేస్ ఒకవేళ మన కళ్ళకు జరిగితే క్యాటరాక్ట్స్ నుంచి ట్రకోమా, ఇలా రకరకాల కంటికి సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి. అంటే మానవుని చర్మము, అంతర వ్యవస్థలు, ముఖ్యంగా కంటికి నేత్రం సంబంధించిన ప్రతి రోగం వచ్చే అవకాశం ఉంది. ఇది మానవుని మీద కలిగే దుష్ప్రభావం. దుష్ప్రభావాలే 10 మార్కులకు అడిగితే మనం ఈ 3 స్టేట్మెంట్స్ ఇవ్వకపోతే మీకు ఫుల్ మార్క్స్ రావు. మానవుని తర్వాత ఏంటి? ఇంచుమించు మనిషి ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో జంతువు కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉంది. సో జంతువులలో ఉన్న ఈ వ్యవస్థ, కంటి వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. జంతువుల చర్మ వ్యవస్థలు దెబ్బతింటాయి. జంతువుల్లో కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది, ఇంచుమించు ఒకటే. దుష్ప్రభావాలను చూసుకుంటే మొక్కలు, ఇవి చాలా ఇంపార్టెంట్. అల్ట్రావైలెట్ రేస్ ఒకవేళ డైరెక్ట్గా పడితే బీసీ రేస్, ఈ మొక్కల్లో ఉన్న పత్రహరితం అనేది తన రంగుని మార్చుకోవడం జరుగుతుంది. పత్రహరితమే సకల ఆవరణ వ్యవస్థల యొక్క ద్రవ్యరాశికి, ఆహార ఉత్పత్తికి ప్రధాన కారణం.
అటువంటి పత్రహరితం క్షీణించిపోతే మొక్కల ఆకులు అంటే ఆకుపచ్చ రంగు నుంచి అవి పసుపు రంగులోకి మారిపోతాయి. అవి ఇంకా ఉత్పత్తిని చేయవు. ఆవరణ వ్యవస్థలన్నీ కూడా ఆహార ఉత్పాదక శక్తులుగా ఉన్నాయి. ఆ ఆహార ఉత్పత్తులన్నీ క్రమేపీ పోయి మనకు మొక్కల ద్వారా చివరికి ఆక్సిజన్ విడుదలయ్యే పరిస్థితి కూడా తగ్గుతుంది. మొక్కలు పంటలు తమ ఉత్పాదకతను కోల్పోతాయి. అంటే ఒకేసారి జరుగుతుందని నేను చెప్పను. సపోజ్ ఒక మామిడి చెట్టు ఈ సంవత్సరం 1000 మామిడి కాయలను ఇచ్చింది అనుకోండి. యూవీ ప్రభావం వల్ల వచ్చే సంవత్సరం అది 800కు 700కు పడిపోతుంది. ఒక ఎకరా పొలానికి ఒక 30 బస్తాలు ధాన్యం వచ్చింది అనుకోండి. యూవీ ప్రభావం వల్ల ఇమీడియట్గా వచ్చే సంవత్సరం ఒక 25 బస్తాలు, తర్వాత 20, తర్వాత 10, 15 అట్లా ఉత్పాదకత పడిపోయి ఆహార సంక్షోభానికి, ఆహార యుద్ధాలకు కూడా దారితీసే అవకాశం ఉంది మొక్కలు. ఓకేనా? నేలల క్షీణత కూడా ఏర్పడుతుంది. అంటే రేడియేషన్ అనేదే, అంటే ఇదాని కాదు, భూతాపం కూడా అంతే. రేడియేషన్ అనేది నేలలో ఉన్న ప్రమాదకరమైన విషపూరిత లవణాల అభివృద్ధి చెందిస్తాయి. ముఖ్యంగా అల్యూమినియం లాంటి లవణాల సంఖ్యను పెంచేస్తాయి. అవి క్షీణతకు దారి తీస్తాయి. ఈ రేస్ వల్ల ముఖ్యంగా ఈ ఆక్వాటిక్ లైఫ్, ఆక్వాటిక్ అంటే ఏంటమ్మా? జలచరాలు, జలవనరుల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. పెరిగి నీటి లోపల ఉండే మనకు ప్లవకాలు ఏవైతే ఉన్నాయో, జంతు ప్లవకాలు కానీ వృక్ష ప్లవకాలు కానీ, అంటే చిన్న చిన్న మొక్కలు నీటి లోపల ఉంటాయి, చిన్న చిన్న జంతువులు ఉంటాయి. చేపలు తినే జంతువులు, చేపలు తినే మొక్కలు లాంటివి ఉంటాయి కదండి, అవన్నీ పూర్తిగా నశించిపోతాయి. కొంత ఉష్ణోగ్రత మార్పు వచ్చినా అవి తట్టుకోలేవు. సో అవి లేకపోతే వాటిని ఆరగించే చేపలు లాంటివి ఉండవు. ఇమీడియట్గా ఆర్థిక వ్యవస్థ, వాటి మీద ఉన్న ఆర్థిక వ్యవస్థ, ఈ 700 కోట్ల జనాభాలో ఒక 40 కోట్ల మందికి ఫుడ్ లేకుండా పోతుంది, ఒక 10 కోట్ల మందికి జీవనాధారం లేకుండా పోతుంది. అదొక నష్టం ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే మొదట్లో ఆక్సిజన్ విపరీతంగా కరిగి ఆ తర్వాత నీటి వనరుల్లో ఉన్న ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. దాన్ని ఏమంటామంటే BOD, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది ఏర్పడుతుంది. అర్థమైందా? అంతేకాదు, ఈ యూవీ రేస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఈ పర్యాటక ప్రదేశాలు లాంటివి కానీ, మన కట్టడాలు కానీ, ఈ సున్నంతో వివిధ రంగులతో కట్టడాలు ఏవైతే మనం కడుతుంటామో అవన్నీ కూడా తమ యొక్క ఆ లక్షణాలని కోల్పోయే ప్రమాదం ఉంది. అవి పేలిపోవడం అంటే బౌస్ట్ అవ్వడం కాదు, పాలిపోవడం అంటాం కదా, తమ రంగుల్ని కోల్పోతాయి. ముఖ్యంగా ఈ ప్రవాల బిత్తికలు లాంటివి అయితే పూర్తిగా క్షీణించిపోతాయి. పగడపు దీవులు అని అంటాం కదా, లక్షద్వీవులు లాంటివి పూర్తిగా క్షీణించిపోతాయి, అంతముందిపోతాయి. వ్యవస్థ మొత్తం ఎడారికరణకు కూడా దారితీసే ప్రమాదం ఉంది. మీకు అర్థమైందా? మానవుడు, జంతువులు, మొక్కలు, ఆక్వాటిక్ లైఫ్ అంటే భూమి మీద ఉన్న జీవం, భూమి లోపల అంటే సముద్రం లోపల, నీటి లోపల ఉన్న జీవం కూడా దెబ్బతింటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 2 ఉన్నాయి, వీటిని కాపాడుకోవాలని. అలాంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా ఇది ఆటంకపరుస్తుంది. అంత నష్టాలు జరుగుతున్నాయి. ఇవి జీవులకే కాదు, నిర్జీవులకు కూడా. అంటే ఒక సున్నపురాయితో ఒక కట్టడాన్ని కట్టాం, తన యొక్క ప్రమాణం, క్వాలిటీ తగ్గిపోతుంది. భవిష్యత్తులో ఈ వేడికి తట్టుకోలేక అది కుప్పకూలే ప్రమాదం కూడా ఉంటుంది. మీకు అర్థం? ఒక మార్బుల్తో ఒక ఫలకరాయితో కట్టాం, యూవీ రేస్ దాన్ని తాకడం ద్వారా అది పగిలిపోయే అవకాశం ఉంటుంది. అంటే నిర్జీవ వస్తువుల్ని కూడా ఇది నాశనం చేసే శక్తి దీనికి ఉంది. దేనికి? అల్ట్రావైలెట్ రేస్కి. ఇంత ప్రభావాల్ని కట్టడి చేసింది మాంట్రియాల్ ప్రోటోకాల్. మీకు అర్థమైందా? మరి ఏం చేయాలి? ఇలాంటివి చేయకుండా ఉండాలంటే ఓజోన్ని ఏం చేయాలండి? సంరక్షించాలి. ఓజోన్ సంరక్షణ ఒకటి, యూవీ రేస్ని ఎదుర్కోవడం ఒకటి. 2 సమాంతరంగా చేయాలి మనం. చూద్దాం.
ఓజోన్ సంరక్షణ, దీంతో పాటు కొంత యూవీ రేస్ని కూడా ఎదుర్కొనేటట్టు, యూవీ రేస్ ఒకవేళ పడ్డా వాటిని తట్టుకునే విధంగా ఉండాలి. ఓకే, అంటే మనం కళ్ళ మీద పడకుండా వ్యక్తిగతంగా అనుకోండి, ఏవో గ్లాసెస్ అంటారు కదా, గ్లాసెస్ పెట్టుకోవటం. సన్ రైసెస్ అక్కడ సమ్మర్లో మనం బయటకు వెళ్ళేటప్పుడు ఏవో పూసుకొని వెళ్తారు కదా, ఆ రేస్ ప్రభావం. జనరల్గా యూవీ ఏ రేస్ భూమిని తాకుతుంటాయి. యూవీబీసీలో కూడా ఒక 1% 2% తాకుతుంటాయి. ఎక్కువగా మధ్యాహ్నం ఎక్కువ దాని ప్రభావం ఉంటుంది, ఎత్తులో ఎక్కువ దాని ప్రభావం ఉంటుంది. అర్థమైందా? సో ఆ టైంలో మనం బయటికి వెళ్ళకూడదు. అందుకే ఆ టైంలో వెళ్ళాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తాం. క్లాత్స్ వేసుకొని వెళ్ళటము, లేదా ఏదో లోషన్ అంటాం అది రాసుకొని, ఏం గార్డ్, సన్ రైస్ గార్డ్ ఏదో అంటాం అది రాసుకొని వెళ్ళటము, లేదా కళ్ళకి ఆ అద్దాలు పెట్టుకొని వెళ్ళటము, ఇలాంటివే సాధారణంగా పాటించాలి. అది కూడా మీరు ఒక పాయింట్గా రాయాలి రక్షణలో భాగంగా. మనం ఈ శీతలీకరణ యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యామ్నాయాలని చూడాలి, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. అంటే ఒక ఏసీ స్థానంలో కూలర్ని వాడటం, ఏసీ అవసరం లేకుండా వాతావరణ పరిస్థితులు తగ్గట్టుగా ఇంటిని నిర్మించుకోవటం, ఎక్కువగా వెంటిలేటర్ని పెట్టడం. ఓకే, లోపల మనం ఈ థర్మాకోల్ లాంటి వాడి ఉష్ణోగ్రతను తగ్గించే విధంగా సెట్ చేసుకోవటం. రిఫ్రిజిరేటర్ స్థానంలో జనతా ఫ్రిడ్జ్ లాంటివి వాడటం. ఓకే, పండ్లని పక్వానికి వచ్చిన తర్వాతే వృక్షం నుంచి సేకరించటం. ఆర్టిఫిషియల్ పక్వం కోసం మనం మిథైల్ బ్రోమైడ్ లాంటివి వాడకుండా ఉండటం. ఎక్కడెక్కడైతే క్లీనింగ్ చేస్తున్నామో ఆ క్లీనింగ్ ఇండస్ట్రీలో ఈ రసాయనాన్ని కలుపుతున్నామో దాన్ని కలపకుండా, దీన్ని కలిపితే త్వరగా క్లీన్ అవుతుంది, దాన్ని కలపకుండా శ్రామిక శక్తిని ఎక్కువగా ఉపయోగించి కొంచెం ఎక్కువ సమయంలో దాన్ని క్లీన్ చేయటం. లేదా ఈ ఫ్రియాన్స్ని విడుదల చేసే ఓడిఎస్ స్థానంలో అమ్మోనియం లాంటివో లేదా ఈ సమ్వాట్ హైడ్రోకార్బన్స్నో అలాంటి వాటిని ఉపయోగించటం. ఓకే, అంటే ప్రత్యామ్నాయాల మీద దృష్టి పెట్టడం. ప్రత్యామ్నాయాలను పెంచాలి అంటే వీటికి సంబంధించిన ప్రయోగాలని ఎక్కువగా పెంచాలి. ఆ ప్రయోగాలకి నిధుల్ని ఎక్కువగా మనం ఏం చేయాలి, కేటాయించాలి. ఓకే, అసలు శీతలీకరణల అవసరాన్ని తగ్గించాలి. అలా తగ్గించాలి అంటే దాని మీద ఆధారపడే జనాభాని తగ్గించడం కాదు, ఆ జనాభా దాని మీద ఆధారపడకుండా ఎక్కువగా చూడాలి. వీలున్నంత వరకు జనాభా నియంత్రణని కొనసాగించాలి. నియంత్రణ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ లాంటివి ఫాలో అవ్వాలి. ఓకే, ఇంకా ఏం చేయాలి, అదే చెప్పాను, ఆర్టిఫిషియల్గా పక్వాన్ని తెస్తున్నాం, పక్వం తేకుండా సహజంగా పక్వాన్ని వచ్చేటట్టు చూడాలి. ఏవైతే అగ్నిమాపక యంత్రాలు ఎక్కువగా వాడవలసి వస్తుందో వాటిని వాడకుండా ఉండేటట్టు నేషనల్ బిల్డింగ్ కోడ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా బిల్డింగ్ల నిర్మాణం చేపట్టాలి. ఎక్కడైతే ఫారెస్ట్ ఫైర్స్ ద్వారా ఎక్కువగా ఈ నైట్రోజన్ ఇలాంటి ఆక్సైడ్స్ వెళ్ళి కలుస్తున్నాయో అవి కలవకుండా మనం ఆ కార్చిచ్చులు జరగకుండా వీలున్నంత వరకు కంట్రోల్ చేసేటట్టు చూసుకోవాలి. ఎక్కువగా మనిషి ప్రత్యామ్నాయ మార్గాల మీద దృష్టి పెట్టాలి. ఇకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేసేటప్పుడు ఓకే, ఈ ఓడిఎస్తో కాకుండా ఓడిఎస్ ఫ్రీ ఎక్విప్మెంట్ని తీసుకోవాలి. అంటే వాటి మీద రాసుంటుంది ఓడిఎస్ ఫ్రీ, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఓజోన్ డెప్లీషన్ సబ్స్టెన్స్ దీంట్లో వాడలేదు, ఇవి రిలీజ్ అవ్వవు, వాటికి ప్రత్యామ్నాయంగా మేము ఏదో వాడుతున్నాం. నైట్రోజన్ ఆక్సైడ్స్లో ఒక రకం శీతలీకరణగా వాడచ్చు, నైట్రోజన్ ఆక్సైడ్స్లో ఒక రకాన్ని, అమోనియంని వాడచ్చు. ఓకే, జనరల్గా మనం వేటిని హెచ్ఎఫ్ఓస్ని వాడచ్చు, HFO 123YXని వాడచ్చు. ఓకే, హైడ్రోఫ్లోరోకార్బన్స్ని HFCస్ని వాడుకోవచ్చు. HFCస్ కూడా మరొక ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నాయి. సో అలాంటివి చూడాలి. కొనేటప్పుడు ఏవైతే ఓడిఎస్ ఫ్రీ అని ఉంటాయో అలాంటివి కొనడానికి ఎక్కువగా మనం ఇంట్రెస్ట్ చూపెట్టాలి. ఇవి మనిషిగా మనం చేయాలి. మరి దీన్ని చట్టబద్ధంగా ఏమైనా చేయవచ్చా? ఎస్, చట్టాన్ని చేయాల్సిన బాధ్యతను తీసుకుంది UN. దాని యొక్క ఒక అనుబంధ సంస్థ, ఒక అనుబంధ కార్యక్రమం UNEP. దీన్ని అమలుపరచాల్సింది సభ్యులు. ఎవరు? దేశాధినేతలు, దేశాలు. ఓకే, మరి UNEPకి ఈ బాధ్యతని అప్పజెప్పింది ఎవరు అంటే
యాక్చువల్గా 70స్లో 80స్లో అంటార్క్టికాలో ప్రయోగం చేసిన శాస్త్రవేత్తలు ఈ శాస్త్రవేత్తలందరూ కలిసి ఓజోన్ ఆల్రెడీ క్షీణించిపోతుంది, అంటార్క్టికాలో రంధ్రం కూడా ఏర్పడింది. ఓకే, మనకి సమశీతోష్ణ ప్రాంతాల్లో, ఉష్ణమండల ప్రాంతాల్లో క్షీణత ఎక్కువగా కనబడుతుంది. ఓకే, కాబట్టి దీనికి సంబంధించిన చర్చలు చేయటానికి, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలో అనే విషయాన్ని చర్చించుకోవటానికి ఐక్యరాజ్య సమితి యొక్క అనుమతితోటి ఒక సమావేశాన్ని ఏర్పరచుకున్నారు. దాన్నే వియన్నా కన్వెన్షన్ అని అంటాం. వియన్నా ఆస్ట్రియా రాజధాని. ఓకే, 1985లో ఈ కన్వెన్షన్ జరిగింది. ఓజోన్ క్షీణతను తగ్గించటానికి, ఓజోన్ క్షీణతను నియంత్రించటానికి, ఓజోన్ పొరను సంరక్షించటానికి, ఓడిఎస్లను ఫేస్అవుట్ చేయడానికి, నిర్మూలించటానికి, వాటిని తొలగించుకోవటానికి శాస్త్రవేత్తలందరూ కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశానికి అన్ని దేశాల యొక్క అనుమతి, ఐక్యరాజ్య సమితి యొక్క అనుమతి ఉంది. ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంట్ పర్యావరణ కార్యక్రమం ఆధ్వర్యంలోనే అది జరిగింది. దాన్ని మనం ఏమంటున్నాం? వియన్నా కన్వెన్షన్. ఓకే, ఇదే ఓజోన్ సంరక్షణకు చేసిన మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ చట్టాలు చేయాల్సిన ఆవశ్యకతను చెప్పారు, లక్ష్యాలను సాధించుకోవాలి అని కూడా అన్నారు, వాటిని అమలుపరచాలని కూడా చెప్పారు. ఓకే, ఈ చట్టాలు ఎలాంటివి చేయాల్సి ఉంటుంది, ఎలాంటి లక్ష్యాలని మనం విధించుకోవాలి, వాటిని ఏ ప్రక్రియల ద్వారా అమలుపరచుకోవాలి అనే అంశాలని అందరూ అంగీకరించటానికి, దాన్ని అడాప్ట్ చేసుకోవటానికి, దాన్ని అమలుపరుచుకోవటానికి జరుపుకున్న సమావేశమే ఓజోన్ సంరక్షణ కోసం చేసిన సక్సెస్ఫుల్గా అయిన మొట్టమొదటి కార్యాచరణ ప్రణాళికగా చెప్పవచ్చు. ఓజోన్ సంరక్షణ కోసం చేసిన మొదటి సమావేశం ఇది. దీని యొక్క చర్చల్ని అమలుపరిచేది, దీని యొక్క చర్చల్ని కార్యరూపంలో తీసుకొచ్చిందే మనకు మాంట్రియాల్ ప్రోటోకాల్. మాంట్రియాల్ ప్రోటోకాల్ ఇది 85-86 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. మాంట్రియాల్ ప్రోటోకాల్ అనేది దీన్ని అమలుపరచడానికి తీసుకున్న కార్యాచరణ ప్రణాళిక. అంటే ఓజోన్ క్షీణతను నియంత్రించడానికి, ఓజోన్ను పరిరక్షించడానికి ఏర్పరచుకున్న కార్యాచరణ ప్రణాళికను మనం ఏమంటున్నాం అంటే మాంట్రియాల్ ప్రోటోకాల్. మాంట్రియాల్ అనేది కెనడాలో ఉన్న ఒక ప్రధాన నగరం. మాంట్రియాల్ కార్యాచరణ ప్రణాళిక. మాంట్రియాల్ సమావేశం అనేది 1987లో జరిగింది, సెప్టెంబర్లో. ఓకే, సెప్టెంబర్ 15th వరకు సమావేశం జరిగితే అక్కడ తీసుకున్న నిర్ణయాల్ని సెప్టెంబర్ 16వ తేదీన అన్ని దేశాలు, ఓకే, అప్పుడు తాత్కాలికంగా 40-50 ఉన్నప్పటికీ ఇంచుమించు తర్వాత అన్ని దేశాలు, మొత్తంగా ప్రస్తుతానికి 197 దేశాలు, ప్రపంచమంతా సర్వసమ్మేళనంగా ఏకమొత్తంగా ఒప్పుకున్న ఏకైక పర్యావరణ ఒప్పందం ఇది. ఏకైక పర్యావరణ కాదు, ఏకైక ఎనీ ఒప్పందం, అంతర్జాతీయ ఒప్పందంగా చెప్పవచ్చు. సెప్టెంబర్ 16న దీన్ని ఏం చేశారండి, అన్ని దేశాలు అంగీకారాన్ని, ఆమోదాన్ని తెలిపాయి. కాబట్టి సెప్టెంబర్ 16న మనం ఏం చేస్తాం? ఓజోన్ పరిరక్షణ దినంగా జరుపుకుంటాం. ఓకేనా? ఇది ఆ అంగీకారం, ఆమోదం తెలిపాక ఏదైనా సమావేశాన్ని అంగీకరించి అది అమలుపరచాలంటే 2/3 సభ్య దేశాలు దాన్ని ఆమోదం తెలపాలి. అలా 2/3 సభ్య దేశాలు ఇమీడియట్గా ఆమోదం తెలిపినప్పటికీ ఇది 1 జనవరి 1989 నుంచి అమలులోకి వచ్చింది. ఎప్పటి నుంచి అండి? 1 జనవరి 1989 నుంచి అమల్లోకి వచ్చింది. ఏది?
మాంట్రియల్ ప్రోటోకాల్. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఏం చేసింది అంటే కామన్ గోల్ విత్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. దీని అర్థం ఏంటి అంటే ఉమ్మడి లక్ష్యం. ఇది ఇలాంటి గుర్తుంచుకోవాలి. ఇది యుఎన్ఎఫ్సిసి కూడా కొనసాగించింది. ఉమ్మడి లక్ష్యం ఏంటి? ప్రపంచ దేశాల ఉమ్మడి లక్ష్యం ఓజోన్ని కాపాడటం, ఓజోన్ని పరిరక్షించటం, ఓజోన్ క్షీణతని నియంత్రించటం. కానీ దాంట్లో ఉన్న దేశాలన్నీ కూడా ఒకేలాగా బాధ్యతను తీసుకోకూడదు. విభిన్న దేశాలు విభిన్న బాధ్యతలను తీసుకోవాలి. ఎక్కువగా ఓడిఎస్ని రిలీజ్ చేస్తున్న యుఎస్ ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. అసలు ఆఫ్రికాలో పేద దేశాలు ఓడిఎస్ని రిలీజ్ చేయట్లేదు, అవి తక్కువ బాధ్యతను తీసుకోవాలి. ఇక్కడ లక్ష్యం ఉమ్మడి, కానీ బాధ్యత అనేది వైవిధ్యపరమైన బాధ్యత, వైవిధ్యతర బాధ్యత అనే అంశం దీంట్లో ఉంది, అనే సూత్రం దీంట్లో ఉంది. కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. కామన్ అనేది ఏంటి? గోల్. బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ, వైవిధ్యపర బాధ్యత, వైవిధ్యమైన బాధ్యత. యుఎస్ ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. సోమాలియా బాధ్యతలు అనేది చాలా తక్కువ తీసుకోవాలి. చైనా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇండియా కొంచెం తక్కువ తీసుకోవాలి. అర్థమైందా? ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క లక్ష్యం ఏంటి అని అంటే హెచ్సిఎఫ్సిలు, సిఎఫ్సిస్, ఓకే, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఓడిఎస్, ఓజోన్ డిప్లీషన్ సబ్స్టెన్స్, వీటిని 2030 కల్లా, ఎప్పటికల్లా అండి? 2030 కల్లా ఈ భూగోళం నుంచి పూర్తిగా నిషేధించాలి. అంటే 95% నిషేధించాలని పెట్టుకున్నారు, 95%. కానీ ఏం చేశారు? పూర్తిగా నిషేధించాలి. ఈ నిషేధం అనేది 1989 నుంచే ప్రారంభమైంది. ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 1989 నుంచి. 1989 నుంచి ప్రారంభమైంది. 1989లో యుఎస్ ప్రారంభించింది అనుకోండి. యుఎస్ 1990లోనే అత్యధికంగా వాడిపడేసింది. కాబట్టి 1990 స్థాయిలలో అది 95% తగ్గించాలి. మన ఇండియా యుఎస్ స్థాయికి వెళ్ళాలి అంటే యుఎస్ 1990లో ఎంత వాడిందో మన ఇండియా అంత వాడాలి అంటే ఇండియా 2012లో అంత వాడుతుందన్నమాట. అంటే అంత వెనుకబడి ఉంది. కాబట్టి మనం 2012 స్థాయిలలో 2030 కల్లా ఎంత శాతాన్ని మనం నిషేధించాలి? 95%. ఏదేమైనా 2030 కల్లా అంటే ఇక్కడ అదే నేను అంటున్నా. అంటే 89 నుంచి అమలుపరిచే బాధ్యత యుఎస్ది, 2012 నుంచి అమలుపరిచే బాధ్యత ఇండియాది. మీకు అర్థమవుతుందా? అంటే అమలుపరిచే బాధ్యతలోనే వైవిధ్యత ఉంది. 90లోనే 95%, 90 స్థాయిలలో 95% కంట్రోల్ చేయాలి యుఎస్ ఎప్పటికల్లా 2030 కల్లా. మనం 2012 స్థాయిలలో 90% కంట్రోల్ చేయాలి ఎప్పటికల్లా 2030 కల్లా. సరే, ఏదేమైనప్పటికీ ఈ వైవిధ్య బాధ్యతలతోటి ఉమ్మడి లక్ష్యాన్ని మనం ఎప్పటికల్లా రీచ్ అవ్వాలని ఉందంట 2030. 2030 కల్లా ఉమ్మడి లక్ష్యం ఏంటి? ఓడిఎస్ల యొక్క తయారీ కానీ వాటి వినియోగాన్ని కానీ పూర్తి స్థాయిలో నిషేధించాలి. వీలున్నంత వరకు ఈ వైద్య పరికరాల్లో కూడా వాటిని వాడటాన్ని నిషేధించడానికి ప్రయత్నించాలి. కుదరని పక్షాన ఆ 5% అనేది అలాంటి వాటి కోసమే ఎగ్జంప్షన్ చేశారు, అది కూడా నిరుపేద దేశాలకు. మీకు అర్థమైందా? ఆల్రెడీ ధనిక దేశాలు వీటి కోసం కొంత డబ్బులను పెట్టి ఇలా ఎక్కువగా రిలీజ్ చేశాయి. పేద దేశాలు ఆ స్థాయిలోకి రావాలి అంటే వాటికి సహాయం కావాలి. ఈ సుస్థిరంగా వీటిని అమలుపరచాలంటే వాటికి సహాయం కావాలి. కాబట్టి ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం ఈ అభివృద్ధి చెందిన దేశాల నుంచి కొంత డబ్బుల సేకరణతోటి మనకు మాంట్రియల్ ఫండ్ అని ఒక ఫండ్ని క్రియేట్ చేయడం జరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలకు ఆ ఫండ్ నుంచి కొంత నిధిని కేటాయిస్తూ ఈ ప్రత్యామ్నాయాలు, ఈ శీతలీకరణ యంత్రాల స్థానంలో
ప్రత్యామ్నాయాల కల్పనలో వాటి లక్ష్యాలకు చేరవడానికి ఆ ఫండ్ నుంచి ఆ అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులను కేటాయించడం జరుగుతూ వస్తుంది. మీకు అర్థమైందా? ఈ 2020 ఈ కాలంలో ఇదంతా 197 దేశాలు యాక్సెప్ట్ చేశాయి. 1987లో మీటింగ్ జరిగింది కదండి. ఆ తర్వాత 89 నుంచి అమల్లోకి వచ్చింది కదా. ప్రతి సంవత్సరం వార్షిక సమావేశం జరుగుతుంది. దాన్ని MOPs అని అంటాం, మాంట్రియల్ ఆఫ్ పార్టీస్. COP, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం కదా. ఇది MOPs, మాంట్రియల్ ఆఫ్ పార్టీస్. ఇవి ఇలా జరుగుతూనే వస్తున్నాయి. ఓకే, నేను మాట్లాడుతూ ఇవి కంటిన్యూ జరుగుతున్నాయి. MOP 1, MOP 28 అనుకోండి. మనకి ఎప్పుడు జరిగింది? MOP 28 2016. ఇది ఇంపార్టెంట్, కిగాలి సవరణ. దీనికోసం మనం మాట్లాడదాం. ఓకే, ఇట్లా 87 నుంచి సమావేశాలు జరుపుకుంటూ ఎంతవరకు చర్యలు చేస్తున్నాం, ఎంతవరకు దాన్ని అమలుపరుస్తున్నాం, ఎంతవరకు వాటిని నిషేధిస్తున్నాం, ఇంకా ఎంత నిషేధించాలి, అవి ప్రతి వార్షిక సమావేశంలో చర్చిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో 2015 తర్వాత 18లో కానీ 19లో కానీ 20లో కానీ శాస్త్రవేత్తలు ఈ ఓజోన్ వీటన్నిటిని పరిశీలించిన తర్వాత, అంటార్క్టికాలో ఈ ఆయా భాగాల్లో దాన్ని పరిశీలించిన తర్వాత ఒక అద్భుతమైన అంశాన్ని చెప్పారు. ఒక ప్రపంచ పర్యావరణ శుభసూచకాన్ని చెప్పారు. ఓకే, అది మాంట్రియల్ విజయవంతంగా అమలుపరుస్తున్నాం అని. అది దేశాలు అమలుపరిచే తీరును బట్టి వాళ్ళు చెప్పలేదు. అంటార్క్టికాలో ఓజోన్ చిల్లును పరిశీలించారు. అది పూడ్చుకుంటుంది ఆ చిల్లు. ట్రాపికల్ ఉష్ణమండలాల్లో ఓజోన్ పొరను పరిశీలించారు. తన క్షీణతను తగ్గించుకుంటుంది. అర్థమైందా? అంటే 2030 కల్లా ఓజోన్ ఉష్ణమండల ప్రాంతాల్లో, అంటే 30 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్యలో తన పాత స్థానానికి, అంటే 1980ల స్థానానికి వెళ్ళిపోతుందంట. 80ల స్థితిలో ఎట్లా ఉందో 2030 కల్లా అట్లా వెళ్తుంది. ఇప్పుడు మనం ఏదైతే కొనసాగిస్తున్నామో అది కొనసాగిస్తే. అర్థమైందా? అంతేకాదు 2040 లేదా 2050 కల్లా సమశీతోష్ణ మండలాల్లో, అంటే 30 నుంచి 70 అక్షాంశాల మధ్యలో ఓజోన్ తన పాత స్థితికి వెళ్ళిపోతుంది. ఇదొక ఆనందకర విషయం. 2050 తర్వాత నిర్దిష్టంగా చెప్పలేదు, 2011లో పని చెప్పలేదు, కానీ 2050 తర్వాత ఇమీడియట్గా కూడా జరగవచ్చు. 2050 తర్వాత అంటార్క్టికాలో ఏర్పడ్డ ఓజోన్ చిల్లు కూడా తనంతట తానే పూడ్చుకుంటుంది. ఓజోన్ పొర, అంటే అంటార్క్టికాలో ఏర్పడ్డ రంధ్రం కూడా పూడ్చే శక్తిని మనిషి పర్యావరణానికి ఇస్తున్నాడంటే ఎంత విజయం సాధించామో అర్థం చేసుకోండి. ప్రపంచ అంతర్జాతీయ ఒప్పందాల్లో అత్యంత విజయవంతంగా ఏర్పడుతున్న ఒప్పందం, భవిష్యత్తుకు మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇస్తున్న ఒప్పందంగా దీన్ని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే ఇది విజయం సాధించదు, క్యోటో ప్రోటోకాల్ ఇదవుతుంది, ప్యారిస్ ఒప్పందం ఇట్లా అవుతుంది అనడానికి మనం ఏంటంటే ప్రపంచ దేశాలు కూడా దీన్ని చూపెడుతున్నాయి. ఇలా సక్సెస్ అయ్యాం మనం ఓజోన్ పరిరక్షణలో, ఇది చేయలేమా అని. ఓకేనా? అంటే అక్కడ ఏమైంది? ఉమ్మడి బాధ్యతను తీసుకున్నారు, ఉమ్మడి లక్ష్యాన్ని తీసుకున్నారు, వైవిధ్యతర బాధ్యత తీసుకున్నారు. పేద దేశాలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని సుస్థిరాభివృద్ధిలో, అంటే శీతలీకరణ యంత్రాలు ఏవైతే నాశనం చేస్తున్న వాటి ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవటంలో పేద దేశాలకు అవ్వాల్సిన సహాయాన్ని, ఒక ఫండ్ని, ఒక నిధిని ఏర్పాటు చేస్తూ కల్పించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇది విజయవంతమైంది అని మనం చెప్పాల్సి వస్తుంది. అర్థమైందండి? అయితే మాంట్రియల్ ప్రోటోకాల్లో ఓడిఎస్కి ప్రత్యామ్నాయంగా రకరకాల మార్గాలు పేర్కొన్నారు. అమ్మోనియాను వాడొచ్చని, నైట్రస్ ఆక్సైడ్స్ని వీటిని వాడొచ్చని ఇట్లా పేర్కొన్నారు. వీటిలో ఒక ప్రత్యామ్నాయంగా దేన్ని వాడండి అని సూచించారంటే HFCs. దేనండి? క్లోరిన్ లేని కార్బన్స్ని వాడటం. హైడ్రోకార్బన్స్ని వాడమన్నారు, వీలుంటే HFCని కూడా వాడమని చెప్పారు, హైడ్రోఫ్లోరోకార్బన్.
దీని వాడకాన్ని మన సభ్య దేశాలన్నీ పెంచేశాయి. దేని వాడకాన్ని? హెచ్ఎఫ్సి వాడకాన్ని. హెచ్ఎఫ్సి వాడకాన్ని ఏం చేశాయంటే సభ్య దేశాలన్నీ పెంచాయి. మాంట్రియాల్ ప్రోటోకాల్లో ఉన్న ఈ ఓడిఎస్ల వాడకాన్ని లేదా ఆ ఫ్రీ అయాన్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, సపోజ్ ఏమి కార్బన్ టెట్రాక్లోరైడ్ అనుకోండి, ఇది వాతావరణంలోకి వెళ్తే అది క్లోరిన్ని విడుదల చేస్తుంది కదా, ఇది యూవీ రేస్ని గ్రహిస్తుందని చెప్పాం కదా. యూవీ రేస్ని గ్రహించి భూమికి ఏమి వేడిని ఉష్ణోగ్రతని ఇస్తుంది. అంటే మళ్ళీ దేనికి కారణమవుతుంది? భూతాపానికి. కార్బన్ డయాక్సైడ్, ఒక యూనిట్ కార్బన్ డయాక్సైడ్ 1% భూతాపానికి కారణమైతే ఒక యూనిట్ ఓడిఎస్లు, ఈ ఫ్రీ అయాన్స్ అని చెప్తున్నాయి కదా, ఓడిఎస్లు దీనికి మించి 100% కారణమవుతున్నాయి. మీకు అర్థమవుతుందా? అంటే కార్బన్ డయాక్సైడ్ జీవన ప్రమాణ రేటు కన్నా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటాం, అంటే దాని లైఫ్ టైం అంటాం. ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ లేదా హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ లేదా క్లోరోఫ్లోరోకార్బన్స్ యొక్క జీవన రేటు కొన్ని రెట్లు అధికం. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పరిమాణంలో విడుదల చేస్తున్నాం, వీటిని తక్కువ పరిమాణంలో విడుదల చేస్తున్నాం. అయినప్పటికీ ఇవి ఎక్కువ ఉష్ణోగ్రతని ఎక్కువ కాలం పట్టి ఉంచుతాయి. అందుకే ఇవి పరోక్షంగా భూతాపానికి కూడా కారణమవుతున్నాయి. సో మాంట్రియాల్ ప్రోటోకాల్ ఓజోన్ని సంరక్షిస్తూ, ఓజోన్ క్షీణతను తగ్గిస్తూ భూతాపాన్ని కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అది దానిలో దాగి ఉన్న మరో గొప్పతనం. అర్థమైందా? అయితే ఇక్కడ రండి, ప్రత్యామ్నాయాల్లో ఒక ప్రత్యామ్నాయంగా దేని చెప్పారు మాంట్రియాల్ ప్రోటోకాల్లో? హెచ్ఎఫ్సిస్ని. దీన్ని సభ్య దేశాలన్నీ కూడా వాడి పడేస్తున్నాయి హెచ్ఎఫ్సిస్ని. ఇప్పుడు అంటే వాతావరణంలో హెచ్ఎఫ్సీలు రిలీజ్ అవుతున్నాయి. ఈసారి ఫ్లోరిన్ని సపరేట్ చేస్తుంది, పెద్ద ప్రభావం లేదు. ఈ హైడ్రోజన్ ఏమవుతుంది? విడిపోతుంది. ఇది కొంచెం ఎగువ పొరల్లోకి వెళ్ళిందనుకోండి, హైడ్రోజన్ మనకి ఎలా కన్వర్ట్ అవ్వచ్చు? హీలియంగా. హైడ్రోజన్ కూడా ఏం చేస్తుంది? భూమి యొక్క ఉష్ణోగ్రతల్ని పెరగడానికి కారణమవుతుంది. కార్బన్ డయాక్సైడ్ కన్నా ఇది ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెంచుతుంది. ఏది? హైడ్రోజన్. సూర్యునిలో ఉన్న శక్తి అదే. ఓకే, ఏమి 2 హైడ్రోజన్ అణువులు కలిపి, పరమాణువులు కలిపి ఒక హీలియం ఏర్పడడం, కేంద్రక సంలీన చర్య. అదే హైడ్రోజన్ హీలియం కన్వర్షన్ అవుతుంది వాతావరణంలో. ఇది దేనికి కారణం దారితీస్తుంది? భూతాపం. ఆ వేడి భూతాపం యొక్క రేటును పెంచేస్తుంది. అంటే మరో ప్రమాదాన్ని మనం కలిగి ఉన్నాం. దేని ద్వారా? మాంట్రియాల్ ప్రోటోకాల్లో చూపెట్టిన ప్రత్యామ్నాయాల్లో ఒక ప్రత్యామ్నాయమైన దేన్ని వాడడం ద్వారా? హెచ్ఎఫ్సిని వాడడం ద్వారా. అందుకని మళ్ళీ ఈ మాంట్రియాల్ అంతర్జాతీయ కమిటీ వాళ్ళు MOP 28 అనుకుంటే ఒకసారి మీరు చూసుకోండి. ఎనీహౌ సమావేశాన్ని 2016లో ఏర్పాటు చేసుకున్నారమ్మా. దీన్నే కిగాలి ఒప్పందం అని అంటాం. ఏమంటాం? కిగాలి. రువాండా రాజధాని కిగాలిలో జరిగాయి. ఇది ఓజోన్, MOP అంటే మాంట్రియాల్, ఓజోన్ క్షీణతకు సంబంధించిందే, ఓజోన్ పరిరక్షణకు సంబంధించిందే. అయినా ఇది పరోక్షంగా భూతాపాన్ని కంట్రోల్ చేయడానికి కూడా సహకరిస్తుంది. కిగాలి సవరణ మాంట్రియాల్ ప్రోటోకాల్లో చూపెట్టిన ప్రత్యామ్నాయాల్లో హెచ్ఎఫ్సి ఏదైతే భూతాపానికి కారణమవుతుందో దీన్ని నిషేధించటానికి, దీని వాడకాన్ని తగ్గించటానికి అనేది మనం గుర్తుంచుకోవాలి. దీని ద్వారా ఏమి లబ్ధి అని అంటే, మనం ప్యారిస్ ఒప్పందం ప్రకారం 2100 కల్లా పారిశ్రామిక విప్లవం నాటి స్థాయిలలో భూమి యొక్క ఉష్ణోగ్రతలను 2 డిగ్రీలు పెంచకుండా, 2 డిగ్రీలకు మించకుండా ఏదైతే కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నామో, కిగాలి సవరణని మనం అమల్లోకి తీసుకొస్తే, కిగాలి సవరణ అనాలి దీని ఒప్పందం అనుకుంటూ, సవరణ అమల్లోకి తీసుకొస్తే ఈ 2 డిగ్రీల లక్ష్యం అంటే పారిశ్రామిక విప్లవం నాటికి భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత 13 డిగ్రీలు, 2100 సంవత్సరం కల్లా అది 15 డిగ్రీలకు మించకుండా ఉంచాలంటున్నాం. ఒకవేళ కిగాలి ఒప్పందాన్ని మనం సక్రమంగా అమల్లోకి తీసుకొస్తే
ఈ 2 డిగ్రీల లక్ష్యంలో 0.5 డిగ్రీస్ లక్ష్యాన్ని అది చేర్చుకుంటుంది. అంటే 1.5 డిగ్రీస్ పెరగకుండా చూసుకుంటుంది. ఆ లక్ష్యాన్ని సవరించుకోవచ్చు మనం. అంత పరోక్ష సహాయాన్ని అందిస్తుంది కిగాలి సవరణ. 1750లో 40లో పారిశ్రామిక విప్లవం వచ్చిందమ్మా. అప్పటికి ఉష్ణోగ్రతలు సగటున 13 డిగ్రీలు ఉన్నాయి. ఇప్పుడు 15-16 పెరిగిపోయి అనుకుందాం. కానీ 2011 లక్ష్యం ఏంటి? ఆ 13 డిగ్రీలు ఉండేది 15 డిగ్రీల లోపు దాన్ని కంట్రోల్ చేయాలని. అది సాధ్యమవుతుందా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ కిగాలి సవరణ సరిగ్గా అమల్లోకి తీసుకొస్తే మనకు ఆ 15 డిగ్రీలు అంటే 2 డిగ్రీలు కదా పెరగకుండా ఉండాలి. దాంట్లో 0.5 డిగ్రీలను ఆల్రెడీ ఇది కంట్రోల్ చేసేస్తుంది కిగాలి ఒప్పందం. సో ప్యారిస్ ఒప్పందం యొక్క బాధ్యతను తగ్గిస్తుంది. ఎంతకు? 1.5 డిగ్రీస్కే. 1.5 డిగ్రీస్ పెరగకుండా చూసుకునే బాధ్యతను తగ్గిస్తుంది, పరోక్షంగా సహాయం చేస్తుంది. ఇక్కడ కూడా హెచ్ఎఫ్సిస్కి ప్రత్యామ్నాయంగా మళ్ళీ అమ్మోనియా నైట్రస్ ఆక్సైడ్స్ లేదా సాంప్రదాయ ప్రత్యామ్నాయ పద్ధతుల్ని ఇంతకుముందు చెప్పుకున్న వాటిని పాటించడంతో పాటు ఒక హెచ్ఎఫ్ఓ హైడ్రోఫ్లోరో ఆక్సైడ్ 1234 వైఎఫ్ అనే దాన్ని సూచించారు. హెచ్ఎఫ్ఓ 1234 వైఎఫ్ అనే ఒక రసాయనాన్ని సూచించడం జరిగింది. దీని ద్వారా భూతాపం కానీ ఓజోన్ క్షీణతకు కానీ నష్టం జరగదు. దీన్ని తయారు చేస్తూ దీన్ని ఆ శీతలీకరణ యంత్రాల్లో వాడండి, లేదా అమ్మోనియాన్నో లేదా నైట్రస్ ఆక్సైడ్నో లేదా ఇంకో దాన్నో వాడండి అని చెప్పడం జరిగింది. ఓకేనా? మరి వీటిని నిషేధించాలి కదా. ఈ నిషేధించటానికి ప్రపంచ దేశాలని లక్ష్యాలు కేటాయించింది మళ్ళీ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్తోనే పెట్టింది. అంటే ఉమ్మడి లక్ష్యం, వైవిధ్యతర బాధ్యత. ప్రపంచ దేశాలని 3 గ్రూపులుగా విభజించింది. ఫస్ట్ గ్రూపు అభివృద్ధి చెందిన దేశాలు. దీంట్లో ఎవరుంటారు? ఈ యుఎస్, యూరోపియన్ యూనియన్ ఇలాంటివి. రెండవ గ్రూపు అంటే ఇంతకుముందు అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలను పెట్టింది. ఈసారి మధ్యస్థ దేశాలను కూడా ఉంచింది. అర్థమైందా? ఈ మధ్యస్థ దేశాల్లో తలసరి ఆదాయం కొంత మెరుగుపడింది. దీంట్లో ఈ చైనా, ఈ బ్రెజిల్, ఈ సౌత్ ఆఫ్రికా ఇలాంటివి ఉన్నాయి. మూడవది అభివృద్ధి చెందుతున్న దేశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే ఆఫ్రికన్ దేశాలన్నీ కూడా ఇంచుమించు మన ఇండియా, ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్, సౌదీ అరేబియా ఇలాంటి. సౌదీ అరేబియా అభివృద్ధి చెందినప్పటికీ లక్ష్యాల చేర్పులో ఈ 3వ గ్రూప్లో పెట్టారనమాట. ఓకేనా? వీళ్ళందరూ దేన్ని కంట్రోల్ చేయాలండి? హెచ్ఎఫ్సిస్ను. హెచ్ఎఫ్సిల యొక్క వినియోగాన్ని, వాటి తయారీని, వాటిని అమలుపరచడాన్ని నిషేధించడము, కంట్రోల్ చేయడము చేయాలి. ఓకేనా? వీళ్ళు 85% వరకు తగ్గించాలి. వీళ్ళు 80% వరకు తగ్గించాలి. వీళ్ళు 85% వరకు తగ్గించాలి. ఎంత శాతానికి కాదండి, ఎంత శాతం వరకు తగ్గించాలి? 85. ఎంత శాతానికి తగ్గించాలంటే 15% అని అర్థం. అర్థమైందా? 85% వరకు తగ్గించాలి. ఓకేనా? మరి ఏ స్థాయిలలో తగ్గించాలి అనేది ప్రశ్న. ఏ స్థాయిలలో తగ్గించాలి అని అడగచ్చు. వీళ్ళు అభివృద్ధి చెందిన దేశాలు 2012 స్థాయిలలో తగ్గించాలి. 2012. మధ్యస్థ దేశాలు 2021 స్థాయిలలో తగ్గించాలి. మనము 2024 నుంచి 26 మధ్యలో ఏదో ఒక స్థాయిలలో తగ్గించాలి అని మీకు అర్థమైందా? అంటే యుఎస్ హెచ్ఎఫ్సిల్ని 2012లో ఎంత వాడిందో ఇండియా 2025లో అంత వాడుతుంది. కాబట్టి వీళ్ళు 2012 స్థాయిలో తగ్గిస్తే మనం ఎంత స్థాయిలో తగ్గాలి? 2024 లేదా 26 స్థాయిలలో తగ్గించాలి. అర్థమైందా? మరి దీన్ని ఎప్పటి నుంచి అమలుపరచాలి? 2016లో సవరణ జరిగింది కదా. వీళ్ళు 2019 నుంచి ఆ నిషేధాన్ని, ఆ తయారీ తగ్గించడాన్ని అమలుపరచాల్సి వస్తుంది. ఎవరు? మొదటి గ్రూప్ వాళ్ళు. ఓకే. వీళ్ళు మధ్యస్థలో ఉన్న వాళ్ళు 2024 నుంచి దాన్ని అమలుపరచాలి. 2024 నుంచి అమలుపరచాలి. మనం
2028 నుంచి అమలుపరచాలి. టైం ఇచ్చారు, అంటే ఇమీడియట్గా అమలుపరచాల్సిన అవసరం లేదు. అక్కడ తీసుకున్న నిర్ణయాలని, దాని యొక్క ప్రొడక్షన్ని, తయారీని, తన యొక్క వినియోగాన్ని ఎప్పటి నుంచి అమలుపరచాల్సి వస్తుంది, వినియోగం యొక్క నిషేధాన్ని, తయారీ యొక్క నిషేధాన్ని ఎప్పటి నుంచి అమలుపరచాలి? యుఎస్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది 2019 నుంచే, చైనా 2024 నుంచి, ఇండియా 2028 నుంచి మొదటి నిషేధాన్ని ప్రారంభించాలి. వీళ్ళు 85% 2012 స్థాయిలలో ఎప్పటికల్లా రీచ్ అవ్వాలి 2036. అంటే కిగాలి సవరణే 10 మార్కులు రావచ్చు, అందుకే డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. 2036 కల్లా వీళ్ళు ఏం చేయాలి? యుఎస్ వాళ్ళు 2036 కల్లా 2012 స్థాయిలలో 85% తగ్గించాలి. వీళ్ళు 2045 కల్లా చైనా వాళ్ళు 2021 స్థాయిలలో 80% తగ్గించాలి వాటి వాడకాన్ని. మనము 2047 కల్లా 2024 స్థాయిలలో ఎంత శాతం తగ్గించాలి? 85% తగ్గించాలి. ఇదే కిగాలి సవరణ. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదండి. ఇది లక్ష్యం చేరుకోవాల్సిన సంవత్సరం, ఓకేనా? ఇది నిషేధం ప్రారంభించే సమయం లేదా అమలుపరచాల్సిన తొలి సంవత్సరం. మొదట ఎప్పటి నుంచి అమలుపరచాలి? ఇది ఏ స్థాయిలలో ఆ శాతాన్ని తగ్గించాలి, ఎంత శాతాన్ని తగ్గించాలి, వేటిని తగ్గించాలి? హెచ్ఎఫ్సిస్ యొక్క వినియోగం, హెచ్ఎఫ్సిస్ యొక్క తయారీని నిషేధించాలి అండి. ఆ వినియోగాన్ని క్రమేపీ తగ్గించాలండి. మరి ఎంతెంత శాతాలు తగ్గించాలి అనేది ఇక్కడ ఉంది. 80%, 80%, 85%. ఏ ఏ దేశాలు ఇక్కడ ఉన్నాయి? అభివృద్ధి చెందిన, మధ్యస్థ, అభివృద్ధి చెందుతున్న. ఇంత శాతాలు తగ్గించాలి కదా. ఏ స్థాయిలలో తగ్గించాలి అంటే 2012లో వాళ్ళు ఎంత వినియోగిస్తున్నారో దాంట్లో 85% తగ్గించాలి. మనం 2024లో ఎంత వినియోగిస్తున్నామో, ఎంత వినియోగించబోతున్నామో దాని స్థాయిలో 85% తగ్గించాలి. ఈ లక్ష్యం ఎప్పటికల్లా రీచ్ అవ్వాలి? మనం 2047 కల్లా, యుఎస్ 2036 కల్లా, చైనా 2045 కల్లా. ఆ లక్ష్యం రీచ్ అవ్వటానికి మీరు ఈ నిషేధాన్ని ఎప్పటి నుంచి అమలుపరచాలి? ఆ అమలుపరిచే మొదటి సంవత్సరం 2019, వీళ్ళు 2024, మనం 2028. ఇది కిగాలి సవరణ. ఇది ఓజోన్ క్షీణత, మాంట్రియాల్ ప్రోటోకాల్, కిగాలి సవరణ. నేను ఈ విషయం నేను కొంత వర్కౌట్ చేస్తూ చెప్తున్నాను. మీరు దయచేసి వీలున్నంత వరకు ఏదో నేను కొంచెం పేస్ పెంచినా సరే సబ్జెక్ట్లో ఉన్నాం కాబట్టి ఆ పేస్, ఆ స్పీడ్ పెరుగుండొచ్చు, కానీ అవసరం అనుకున్న ప్రాంతంలో కొంచెం మీరు పాస్ కొట్టి పాయింట్స్ రాసుకోండి. అంటే ఆపి, ఓకేనా? సబ్జెక్ట్ తప్పించి వేరే విషయాల ప్రస్తావన త్రూ అవుట్ నా యొక్క శిక్షణలో ఉండదు. ఏవో 1-2 జోక్స్, అదే ఆఫ్లైన్ మెథడ్లో అయితే 1-2 కుళ్ళు జోక్స్ ఏమైనా రావచ్చు, మీకు నవ్వు కూడా రాదు వాటికి. ఇంకా ఆన్లైన్లో అయితే సబ్జెక్ట్ మినహా మిగతా విషయాల ప్రస్తావన మ్యాక్సిమం రాదు నా దగ్గర. కేవలం సబ్జెక్టే వస్తుంది. ఆ సబ్జెక్ట్ మీకు ఉపయోగపడేదే వస్తుంది. నేను మొన్న రాసిచ్చిన క్వశ్చన్స్లో, అంటే చెప్పిన క్వశ్చన్స్లోకి వెళ్ళి ఏబిపిఎస్సి గ్రూప్ 1 సంబంధించి ఒక పార్ట్ చెప్తే, పార్ట్లో ఉన్న 10, అంటే ఇంటర్నల్ చాయిస్లో 10 ప్రశ్నల్లో కూడా 10కి 10 పడ్డాయంట. నా గొప్పదనం కాదు అది, సబ్జెక్ట్ది, స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్. ఆఫ్లైన్లో అయితే నేను క్లాస్కి ఎంటర్ అయిన వెంటనే పిల్లలు కూడా వచ్చేస్తారు. కనీసం నేను ఒక 2 అవర్స్ చెప్తే 2 అవర్స్ బయటకు ఒక్కడు కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. అలాంటి వాతావరణం ఉంటుంది. ఆన్లైన్లో మీకు వెసులుబాటు అంతా ఉంటుంది కదా, మీరు కొంత నిర్లక్ష్యం వహిస్తారేమో అనేది నా యొక్క రిక్వెస్ట్. ఓకే, మనం పర్యావరణం అనే అంశానికి సంబంధించి టీఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ 1లో జనరల్ స్టడీస్ పేపర్ 4, అంటే స్కోరింగ్ పేపర్, ఇది స్కోరింగ్ పేపర్లో పార్ట్ 3లో రైట్ 50 మార్కులు ఉంటాయి పర్యావరణానికి సంబంధించి. దాంట్లో యాక్చువల్గా 11వ ప్రశ్న 12, 13, 14, 15 మనకి చాప్టర్ల వారిగా 1, 2, 3, 4, 5 చాప్టర్స్. చాలా ఈజీ సిలబస్. నేను మీకు ఈజీగా కూడా చేయిస్తాను. నేనేంటంటే ఎక్స్ట్రా పాయింట్స్ ఎందుకు చెప్తున్నా అంటే, వేరే దగ్గర కోచింగ్ తీసుకునే వాళ్ళు, వేరే విధంగా చదువుకునే వాళ్ళకన్నా మనకు ఒక 1/2 మార్క్ ఎక్కువ రావాలి ప్రతి ప్రశ్నకి, లేదా 1 మార్క్ ఎక్కువ రావాలి. అది నా బాధ్యత. అందుకే ఓజోన్కి సంబంధించి మీరు అర్థమై ఉంటుంది, దాని పూర్వోపరాల నుంచి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం 5వ చాప్టర్ మీకు 5వ చాప్టర్ అనేది మీకు అర్థమైతే మీకు మిగతావన్నీ ఈజీగా అర్థమవుతాయని నా భావన. అందుకని 5వ చాప్టర్లో ప్రపంచ పర్యావరణ సమస్యల్లో ఒక ముఖ్యమైన సమస్యను
ఒక సమస్యను అధిగమించడంలో ఎంత విజయవంతమయ్యామో అలాంటి సమస్య అయిన ఓజోన్కి సంబంధించిన విషయాలను చర్చించాం. ఓజోన్ ఏర్పాటు ప్రక్రియ, ఓకే, ఓజోన్ మనకు అందిస్తున్న లాభం ఏంటి, ఓజోన్ యొక్క స్థానం ఏంటి, ఓజోన్ ఎట్లా క్షీణతకు గురవుతుంది, దానికి గల మానవ కారకాలు ఏంటి, క్షీణత వల్ల కలిగే ప్రభావాలు ఏంటి, దానికి మనమేం చేయాలి, ప్రపంచ సమాజం ఏం చేస్తుంది, దాంట్లో ముఖ్యమైన మాంట్రియాల్ ప్రోటోకాల్లో ముఖ్యాంశాలు ఏంటి, కిగాలి సవరణలో ముఖ్యాంశాలు ఏంటి అనేవి మనం మాట్లాడాం. ఈ సవరణల వల్ల ఓజోన్, ఈ చట్టాల అమలు వల్ల ఓజోన్ ఎలా తగ్గుతుంది, ఓజోన్ క్షీణత ఎలా తగ్గుతుంది, ఓజోన్ పొర ఎలా తన పాత స్థాయిలోకి వెళ్తుంది, భూతాపాన్ని కూడా పరోక్షంగా ఎట్లా కంట్రోల్ చేస్తుందనే విషయాల్ని మనం చర్చించుకున్నాం. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇదొకటి. ఓకేనండి, థ్యాంక్ యూ.